దశాబ్దాల పైగా మీ అనుభవంలో ఈ న్యూరాలజీ విభాగంలో వచ్చిన మార్పులేంటి? స్ట్రోక్ ఫీల్డ్లో 2015లో ఇంకోటి డెవలప్మెంట్ అయింది. స్ట్రోక్ విషయానికి వస్తే వేర్ డు వి స్టాండ్ వెన్ కంపేరింగ్ విత్ ది వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాణ్యమైన వైద్యం విషయంలో? అమెరికాలో ఏం ట్రీట్మెంట్ ఇస్తారు, ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? సాధారణంగా ఏదైనా కాలు విరిగినా కానీ లేదా గుండె స్ట్రోక్ వచ్చినా కానీ స్టంట్ వేస్తారు, పంపించేస్తారు, ఆ తర్వాత నార్మల్స్గా ఉంటారు యాక్చువల్లీ. బట్ బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో నార్మల్స్కి రావడానికి ఈవెన్ ఆఫ్టర్ ది సర్జరీ ఆల్సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 months మనం రిహాబిలిటేషన్ సెంటర్ లాంటి ప్రదేశాల్లో ఉండాల్సి వస్తుంది. సార్ మీరు టోటలీ కరెక్ట్ చెప్పారు. హార్ట్కి బ్రెయిన్కి డిఫరెన్స్ ఉంది సార్. స్ట్రోక్ వస్తుంది అని తెలుసుకోవడానికి అంటే ప్రారంభంలో డు వి గెట్ ఎనీ సిమ్టమ్స్ యాక్చువల్లీ? 90% పేషెంట్, నో ఐ వుడ్ సే 80% పేషెంట్స్కి. అండ్ యాజ్ ఏ టాప్ న్యూరాలజిస్ట్, ఈ స్ట్రెస్ వల్ల మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? హౌ డేంజరస్ ఇట్ ఈస్? లాస్ట్ ఇయర్లో అట్లీస్ట్ వాట్ యు డూ టు రెడ్యూస్ యువర్ మెంటల్ స్ట్రెస్? ప్రాక్టికలీ నేను ఇప్పుడు స్ట్రోక్ విషయంలో హైపర్ టెన్షన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ యాక్చువల్లీ. సో వాట్ ఈస్ హైపర్ టెన్షన్? హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు? హైపర్ టెన్షన్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. ఒక్కసారి బీపీ కనుక మనం మాత్రలు స్టార్ట్ చేస్తే అంటే అది ఆపేయవచ్చా లేదా జీవితాంతం వాడాల్సి ఉంటుందా? కొన్ని పేషెంట్స్ ఆపేయచ్చు సార్, కొన్ని పేషెంట్స్. సపోజ్ మీరు So as a top neurologist, what is your comment on Neuralink project? So what he is doing and how that will help humankind? at the level of my present understanding, ఇప్పుడు ఇది చిప్ పెట్టడం వల్ల we are enhancing the age, అదే రకంగా to enhance the mind power to work more efficiently or డాటాని కరెక్ట్ అనలైజ్ చేయడానికి అటువంటి మందులు ఉంటాయా? ఇప్పటి వరకు ఏం మందులు లేదు. ఇటు ఒక డాక్టర్గా మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఇచ్చింది కావచ్చు, ఛాలెంజ్గా తీసుకొచ్చి చేసిన కేసులు కానీ, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన కేసులు కానీ ఒక 1 or 2 కేసెస్ గురించి చెప్తారా? నాకు ఈ పేషెంట్ ఆల్మోస్ట్ డెడ్ అనిపించింది, బట్ వీ డిడ్ దట్ టెస్ట్ అండ్ దట్ టెస్ట్ షోడ్ ఇట్ ఈస్ నార్మల్. ఓకే, బ్లడ్ ఫ్లో ఇస్ నార్మల్, బట్ పేషెంట్ లుక్స్ డెడ్. So as you said, that over a period of time, year by year, we will lose our memory. Yeah, that is normal. That is normal. But how much is normal? A person who is worried about his memory does not have memory problem. ఏదో ఉంటుంది కదా, నాకు పిచ్చిందని అనిపించింది, నాకు పిచ్చిందని అనిపిస్తుంది అనిపిస్తే కరెక్టే. మెమరీ ప్రాబ్లం, యాక్చువల్ కరెక్ట్ మెమరీ ప్రాబ్లం ఎవరికి ఉంటే ఆయనకి తెలియదు, బికాజ్ ఆయనకి మెమరీ ప్రాబ్లం ఉంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. మన రాష్ట్రంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక మెడ్ప్లస్ 1 TVకి స్వాగతం. ఈరోజు డాక్టర్ స్టాక్లో భాగంగా ప్రస్తుతం మనతో ఉన్నారు సుభాష్ కౌల్ గారు. ఆల్మోస్ట్ ఈ న్యూరాలజీ విభాగంలో 35 సంవత్సరాలకు పైగా అంటే 3 దశాబ్దాలకు పైగా అనుభవం గడించిన ఆ న్యూరాలజిస్టు సుభాష్ కౌల్ గారు ఆల్మోస్ట్ 2 దశాబ్దాలకు పైగా నిమ్స్లో సేవలు అందించి తర్వాత రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుతం కిమ్స్లో తన సేవల్ని అందిస్తున్నారు. ఈ న్యూరాలజిస్ట్ సంఘాలకు, అది రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆల్మోస్ట్ అన్ని విభాగాల్లో ఆయన ప్రెసిడెంట్గా చేసిన ఘనత ఉంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ కావచ్చు, ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ కావచ్చు, వీటన్నింటికీ తను అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ న్యూరాలజీ విభాగంలో వస్తున్న కొత్త అధునాతన పోకడల విషయంలో కావచ్చు, కొత్త ట్రీట్మెంట్ల గురించి విషయంలో కావచ్చు, ఎంతోమందికి ఆయన గైడ్గా పనిచేస్తున్నారు. ఎంతో మంది వైద్యులకి ఆయన సలహాలు అందిస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఈరోజు అసలు ఈ న్యూరాలజీ విభాగంలో గత 30 సంవత్సరాలు చోటు చేసుకున్న అభివృద్ధి ఏ రకంగా ఉంది, కొత్త టెక్నాలజీ ఏ రకంగా వస్తున్నాయి, వచ్చే 10 yearsలో ఈ రంగంలో వచ్చే మార్పులు ఏ రకంగా ఉండే అవకాశం ఉందని ఆయన తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం సార్. సార్, మీరు దాదాపుగా ఒక 30 సంవత్సరాల పైగా ఈ న్యూరాలజిస్ట్గా పనిచేశారు. అదేవిధంగా ముఖ్యంగా స్ట్రోక్ విషయంలో చాలా స్పెషలిస్ట్గా ఉన్నారు. అవును సార్. సో మీరే కాకుండా మీలాంటి వాళ్ళు ఎంతో మందికి మీరు సేవలు అందించడానికి ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ కావచ్చు, ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ న్యూరో సెంటర్ అసోసియేషన్ కావచ్చు, ఇవన్నీ స్థాపించి మీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కోసం కావచ్చు, మీ అనుభవాలను పంచుకోవడం కోసం కావచ్చు విశేషమైన సేవలు అందించారు సార్. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదములు. సో
ఓవరాల్ గా సార్ ఈ 35 సంవత్సరాల్లో 3 దశాబ్దాల పైగా మీ అనుభవంలో ఈ న్యూరాలజీ విభాగంలో వచ్చిన మార్పులేంటి, ట్రీట్మెంట్ విభాగంలో మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాం? సార్ చాలా అభివృద్ధి వచ్చింది లాస్ట్ 30 సంవత్సరంలో. ఇన్ఫ్యాక్ట్ 30 సంవత్సరం ముందు అంతా ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ న్యూరాలజీలో అవైలబుల్ లేదు. ఓకే. జస్ట్ పక్షవాతం అయితే ఏం చేయలేకపోతారు, ఫిట్స్ అయితే మంచిగా గోళీ అవసరం ఇది అవైలబుల్ లేదు. వేరే న్యూరాలజీ ప్రాబ్లం కూడా అయితే సాటిస్ఫాక్టరీ సంతోషజనక్ ఏం సొల్యూషన్స్ లేదు. ఓకే. ఈ 30 సంవత్సరంలో చాలా అడ్వాన్స్మెంట్ అయింది సార్ ప్రతి ఫీల్డ్లో న్యూరాలజీ. సో నేను 1 by 1 మీకు చెప్తాను. ఓకే. ఫస్ట్ స్ట్రోక్, బికాస్ స్ట్రోక్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంది. నేను అమెరికాలో ట్రైనింగ్ కూడా చేశాము స్ట్రోక్లో. స్ట్రోక్ అంటే పక్షవాతం తెలుగు భాషలో అంటారు. పక్షవాతం మోస్ట్ డేంజరస్ డిజీజ్ ఉంది మొత్తం ప్రపంచంలో. విదిన్ సెకండ్స్ ఒక సైడ్ పారాలిసిస్ అవుతుంది, మాట పోతుంది, చూపు పోవచ్చు, మైండ్ పోవచ్చు, చేతులు కాలు అన్ని సడన్ గా డిసేబుల్ ఉంటుంది. ఒక సెకండ్ మీరు మామూలుగా ఉన్నారు, నెక్స్ట్ సెకండ్ మీరు నడవలేకపోతారు, చూడలేకపోతారు, థింకింగ్. 1995 వరకు ఈ ప్రాబ్లంకి ఏం సొల్యూషన్ లేదు. జస్ట్ ఫిజియోథెరపీ చేయాలని ఉంది, పేషెంట్ చచ్చిపోతున్నారు. బట్ 1996లో ఒక కొత్త ఇంజెక్షన్ వచ్చింది సార్. ఆ ఇంజెక్షన్కి థ్రాంబోలైటిక్ ఏజెంట్ అంటారు. సో ఈ ప్రాబ్లం క్లాట్ వల్ల వస్తుంది సార్. ఈ స్ట్రోక్ ప్రాబ్లం క్లాట్ వల్ల వస్తుంది. సో అప్పటి వరకు ఆ క్లాట్ కరగడానికి ట్రీట్మెంట్ అందుబాటు లేదు. సో 96లో ఇది ఒక కొత్త ఇంజెక్షన్ వచ్చింది, థ్రాంబోలైటిక్ థెరపీ. అది ఒక ఇంజెక్షన్ ఉంది, విదిన్ 4 hours 4.5 hours ఇస్తే ఆ క్లాట్ కరుగుతుంది. క్లాట్ కరిగిన వల్ల పేషెంట్ బికమ్స్ ఆల్మోస్ట్ నార్మల్, మగర్ విదిన్ 4.5 hours. సో ఇది మేజర్ అచీవ్మెంట్ స్ట్రోక్ ఫీల్డ్ కి వచ్చింది. స్ట్రోక్ ఫీల్డ్ లో మళ్ళీ 2015లో ఇంకోటి డెవలప్మెంట్ అయింది. కొన్ని క్లాట్స్ ఈ మందుల వల్ల కరుగుతుంది, కొన్ని క్లాట్స్ కరగటం లేదు, చాలా హార్డ్ ఉంది సార్. ఆ హార్డ్ క్లాట్స్ ఒక వైర్ పెట్టిన తర్వాత ఆ వైర్ ద్వారా బయట తీస్తారు. దట్స్ కాల్డ్ ఎండోవాస్కులర్ థెరపీ. సో ఇది కూడా స్ట్రోక్ ఫీల్డ్ లో ఉంది. సో 2 మేజర్ అచీవ్మెంట్స్ వచ్చింది. వన్ ఈస్ బై ఇంట్రావీనస్, వెయిన్ ద్వారా ఇస్తారు అప్ టు 4.5 hours. సెకండ్ డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడే 2015లో వచ్చింది. అక్కడ వైర్ ద్వారా వైర్ పెట్టి లోపల కార్డియాలజిస్ట్ లాగా లోపల పెడతారు బ్రెయిన్ లో అండ్ బయట తీసిస్తారు హార్డ్ క్లాట్స్ ఉన్న. అండ్ ఆ పద్ధతి 24 hours వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతకుముందు ఓన్లీ 4.5 hours, నౌ 420. సో ఇది దీనివల్ల చాలా పేషెంట్స్ కి లైఫ్ సేవ్ అయింది, చాలా పేషెంట్స్ కి డిసేబిలిటీ ప్రివెంట్ అయింది. సో దిస్ ఈస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్ట్రోక్. తర్వాత ఒక స్ట్రోక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్ట్రోక్ రావటం అవకాశం ఉంది, హార్ట్ అటాక్ లాగా. సో అదే రాకుండా కోసం కూడా కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఓన్లీ ఇకోస్ప్రిన్ ఉంది నా దగ్గర. ఆస్పిరిన్ బ్లడ్ థిన్నర్ అంటారు, అందరికీ తెలుసు బ్లడ్ థిన్నర్. బట్ చాలా పేషెంట్స్ కి ఇది సరిపోలేదు. ఇకోస్ప్రిన్ వాడిన తర్వాత కూడా సెకండ్ అటాక్ ఉంటుంది, థర్డ్ అటాక్స్ ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ 3-4 years లో రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ ఇప్పుడు డెవలప్ అయింది. ఇప్పుడు క్లోపిడోగ్రిల్ ఉంది, టికెగెలార్ ఉంది, సిలెస్టజాల్ ఉంది. సో చాలా పేషెంట్స్, కొన్ని పేషెంట్స్ కి మనం 2 టాబ్లెట్స్ కలిపి ఇస్తాము, 2 బ్లడ్ థిన్నర్స్ కలిపి ఇస్తాము. నంబర్ 2. నంబర్ 3, చాలా టైంలో ఈ క్లాట్స్ హార్ట్ నుంచి ఫార్మ్ అవుతుంది. హార్ట్ అటాక్ పేషెంట్స్ కి హార్ట్ వీక్ ఉంటుంది, వీక్నెస్ వల్ల క్లాట్స్ అక్కడ ఫార్మ్ అవుతుంది. క్లాట్స్ అక్కడ ఫార్మ్ అయ్యి బ్రెయిన్ కి వెళ్తుంది. సో ఆ క్లాట్స్ రాకుండా కోసం, ఫార్మింగ్ రాకుండా కోసం కొత్త మెడిసిన్స్ ఉంది, సేఫ్ ఉంది. అంతకుముందు కూడా మెడిసిన్ ఉంది, బట్ ఆ మెడిసిన్ ఇంత సేఫ్ లేదు. వార్ఫరిన్ అంటారు, దానివల్ల బ్లీడింగ్ అవకాశం కూడా ఉంది. దానికి రెగ్యులర్ గా మానిటరింగ్ అవసరం ఉండేది, ప్రతి వారానికి ఒకసారి లెబారెటరీలో బ్లడ్ చెకప్ అవసరం ఉంది. బట్ లాస్ట్ 5-6 years లో మన దగ్గర కొత్త మెడిసిన్స్ ఉంది ఈ కార్డియాక్ క్లాట్ రాకుండా కోసం, విచ్ ఆర్ వెరీ సేఫ్. లెబారెటరీ ఎవాల్యుయేషన్ కూడా అవసరం లేదు దానికి. ఇది కూడా ఒక మేజర్ డెవలప్మెంట్ వచ్చింది సార్. కొలెస్ట్రాల్ తగ్గడానికి కొత్త మందులు ఉంది ఇప్పుడు, చాలా సేఫ్ మందులు ఉంది, చాలా ఎఫెక్టివ్ కూడా ఉంది. సో స్ట్రోక్ ఫీల్డ్ లో చాలా కొత్తగా రీసెర్చ్ ద్వారా కొత్త డెవలప్మెంట్స్ ఉండేది. దానివల్ల స్ట్రోక్ ప్రివెన్షన్ యాజ్ వెల్ as స్ట్రోక్ ట్రీట్మెంట్ కి చాలా పేషెంట్స్ కి లాభం వస్తుంది ఇప్పుడు. సార్ మీరు అమెరికాలో స్ట్రోక్ ఫెలోషిప్ చేశారు 94-96 మధ్యలో మేరీల్యాండ్ యుఎస్ఏలో. సో మీరు తరచుగా యుఎస్ఏ కూడా వెళ్తుంటారు టు ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్.
సో అంటే మన హైదరాబాద్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫర్ సపోజ్ హైదరాబాద్ అనగానే ఇప్పుడు ఒక సమ్ ఐ ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేదా ఒక గ్యాస్ట్రోకి సంబంధించిన హాస్పిటల్స్ కావచ్చు, ఇవి చాలా పేరెంట్కన్నవి. మనకు ప్రపంచంలో పోల్చుకుంటే ఇక్కడికి ఎక్కువ మంది ఏది మెడికల్ టూరిజం కోసం వస్తున్నారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రోక్ విషయానికి వస్తే వేర్ డు వి స్టాండ్ వెన్ కంపేరింగ్ విత్ ది వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాణ్యమైన వైద్యం విషయంలో? సార్ ఇప్పుడు నిజంగా చెప్తే దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే, ప్రస్తుతం అమెరికాలో ఏం ట్రీట్మెంట్ ఇస్తారు, ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇస్తారు, ఏం డిఫరెన్స్ లేదు. ఓకే, స్ట్రోక్ వచ్చాక ఫస్ట్ స్టెప్ థ్రాంబోలైటిక్ థెరపీ ఉంది, నేను చెప్పాను, ఇది అవైలబుల్ ఉంది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అవైలబుల్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది, బట్ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉంది. తర్వాత ఇది వైర్ ద్వారా బయట తీయడం పద్ధతి, మెకానికల్ థ్రాంబెక్టమీ నేను చెప్పాను, అది కూడా హైదరాబాద్ సిటీలో అట్లీస్ట్ 10 హాస్పిటల్లో అలా ఉంది ఆ పద్ధతి. తర్వాత కొన్ని పేషెంట్స్ చాలా సీరియస్ సిక్ ఉన్నారు, ఇంటెన్సివ్ కేర్లో ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ప్రతి మేజర్ హాస్పిటల్లో మంచిగా ఇంటెన్సివ్ కేర్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనము అమెరికన్ కంపారిజన్లో ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది, ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ ఆల్మోస్ట్ వి ఆర్ హాఫ్ ఆర్ 30%. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ చాలా తక్కువ సార్. దేర్ ఇస్ నో కంపారిజన్. ప్రైవేట్ లో కూడా తక్కువ రేట్స్ ఉంది, గవర్నమెంట్ లో ఫ్రీ ఉంటుంది. గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి స్ట్రోక్ కోసం, అది ఆల్మోస్ట్ ఫ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, వేరే స్కీమ్స్ ఉంది, బిలో పావర్టీ లైన్ స్కీమ్ ఉంది, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉంది. సో ఫర్ బిలో పావర్టీ ఇట్స్ ఆల్మోస్ట్ ఫ్రీ. సార్ మీరు అన్నట్టు అంటే ఈ స్ట్రోక్ల విషయంలో మనకి ఎక్కువ టైం ఇవ్వదు యాక్చువల్గా. సో వాళ్ళు రిమోట్ ఏరియాలో ఉండొచ్చు, విలేజ్లో ఉండొచ్చు, సో వాళ్ళు రావడానికి కొద్దిగా టైం పట్టొచ్చు. సో రెండవది ఈ వైద్యం సాధారణంగా ఏదైనా కాలు విరిగినా కానీ లేదా గుండె స్ట్రోక్ వచ్చినా కానీ స్టంట్ వేస్తారు, పంపించేస్తారు, ఆ తర్వాత నార్మల్స్గా ఉంటారు యాక్చువల్గా. బట్ బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో నార్మల్స్కి రావడానికి ఈవెన్ ఆఫ్టర్ ది సర్జరీ ఆల్సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 months మనం రిహాబిలిటేషన్ సెంటర్ లాంటి ప్రదేశాల్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇంత కఠినమైన పరిస్థితులు జర్నీ? సార్ మీరు టోటలీ కరెక్ట్ చెప్పారు. హార్ట్ కి బ్రెయిన్ కి డిఫరెన్స్ ఉంది సార్. హార్ట్ ఇస్ జస్ట్ ఎ పంప్. హార్ట్ లో థింకింగ్ పవర్ లేదు. హార్ట్ జస్ట్ ఒక పంప్ ఉంది, సింపుల్ పంప్. బ్రెయిన్ చాలా కాంప్లికేటెడ్ ఆర్గన్ ఉంది సార్. హోల్ వరల్డ్ ఇస్ బికాస్ ఆఫ్ బ్రెయిన్, హోల్ యూనివర్స్ ఇస్ బికాస్ ఆఫ్ బ్రెయిన్. బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్, దీనిలాగా కంప్యూటర్ ఇప్పుడు ప్రపంచంలో లేదు. సో చాలా కాంప్లికేటెడ్ ఆర్గన్ ఉంది. ప్రతి యాక్షన్ చేయడానికి ఒక సెంటర్ ఉంది బ్రెయిన్ లో, మాట్లాడడానికి ఒక సెంటర్ ఉంది, చూడడానికి ఒక సెంటర్ ఉంది, నడవడానికి ఒక సెంటర్ ఉంది. సో అక్కడ చిన్న క్లాట్ కూడా అయితే ఏ ప్లేస్లో ఏ చోటులో ఆ క్లాట్ ఉంది దాని ప్రకారం డెఫిసిట్ కూడా ఉంది, దాని ప్రకారం డిసేబిలిటీ కూడా ఉంది. సో కొందరికి హ్యాండ్ వీక్ ఉంటుంది, కొందరికి లెగ్ వీక్ ఉంటుంది, కొందరికి చూపు పోతుంది. హార్ట్లో అలా లేదు. హార్ట్లో 90% కూడా డ్యామేజ్ అయితే కనపడదు బయట నుంచి. హార్ట్లో కూడా డ్యామేజ్ ఉండొచ్చు, బట్ యూ కాంట్ సీ. maximum patient will have little weakness, but brain ki kanpadtayi. And because it is very complicated, sophisticated, chala sukshamga tissues unnayi lopala, so improvement ki time padtundi. It is complicated. Brain is not hard, chala complicated undi. So dan kosam you are very right, time padtundi. Andukoni the best treatment for stroke is to prevent it. Meer cheppedi. And you can prevent it. We call it primary prevention. Primary prevention means మొదటి నుంచి స్టార్ట్ చేయండి టు ప్రివెంట్ ఇట్ రాకుండా కోసం. అండ్ ప్రైమరీ ప్రివెన్షన్ షుడ్ బిగిన్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్, అదే అవగాహన ద్వారా. సో దట్ యూత్ నుంచి స్మాల్ చిల్డ్రన్ దే డోంట్ స్మోక్ అవాయిడ్ చేయాలి, డ్రగ్స్ అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్ చూడండి, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు ఎక్స్ప్లోజర్, ఎవ్రీబడి ఈస్ ఈటింగ్ అంకుల్ చిప్స్ అండ్ ఆల్. సో ప్రైమరీ ప్రివెన్షన్ మొదటి నుంచి చేస్తే స్ట్రోక్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది. అండ్ వీ ఆల్సో సే దట్ ప్రైమరీ ప్రివెన్షన్ షుడ్ బిగిన్ ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ సెంటర్. అంటే విలేజెస్లో అక్కడ మీరు మామూలుగా బీపీ కంట్రోల్ చేస్తే, షుగర్ కంట్రోల్ చేస్తే, హార్ట్ చూస్తే, అన్ని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రోక్ రావటం లేదు. దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా. ఎందుకంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మీరు లక్కీ ఉంటే హాస్పిటల్లో తొందరగా విదిన్ 3-4 hours వస్తే యూ కెన్ రికవర్.
బట్ యాజ్ యూ సెడ్ కొన్ని పేషెంట్స్ కొంచెం లేట్గా అయితే టైం పడవచ్చు సార్ ఆఫ్టర్ డ్యామేజ్. సార్ ఇంకోటి సార్, అంటే ఇప్పుడు సాధారణంగా అంటే ఈ స్ట్రోక్ వస్తుంది అని తెలుసుకోవడానికి అంటే ప్రారంభంలో అంటే విత్ ఇన్ అవర్ బిఫోర్ ఆర్ 2 hours బిఫోర్ ఆర్ అట్లీస్ట్ 10 minutes బిఫోర్ డూ వి గెట్ ఎనీ సిమ్టమ్స్ యాక్చువల్లీ? అవును సార్, ఇది మీరు చాలా రెలవెంట్ క్వశ్చన్ అడిగారు. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. 90% పేషెంట్, నో ఐ వుడ్ సే 80% పేషెంట్స్కి ఏం సిమ్టమ్ లేదు. ఓకే. సడన్గా ఇట్ స్ట్రైక్స్, దట్స్ వై ఇట్స్ కాల్డ్ స్ట్రోక్. ఓకే. ఇట్ సడన్గా స్ట్రైక్స్, విదిన్ సెకండ్స్ ఇట్ కమ్స్. బట్ 20% లక్కీ పేషెంట్స్ ఉన్నారు. 20%, 100 నుంచి 20 పేషెంట్స్కి ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఈజ్ జస్ట్ లైక్ ద స్ట్రోక్, బట్ ఇట్ రికవర్స్ విదిన్ 2 minutes. సో సడన్గా మాట పోతుంది, స్టాప్ అవుతుంది, తర్వాత మళ్ళీ నార్మల్ ఉంటారు. సడన్గా కాలు చేతులు పడిపోతుంది, విదిన్ 1 minute నార్మల్ ఉంటారు. దిస్ ఈజ్ ఎ వార్నింగ్ సిగ్నల్. అన్ఫార్చునేట్లీ బికాస్ ఇట్ రికవర్స్ క్విక్లీ, పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తారు, డాక్టర్కి సంప్రదించట్లేదు. చాలా సార్లు డాక్టర్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అట్లా కూడా జరిగింది. కొన్నిసార్లు పేషెంట్స్ వస్తారు ఎమర్జెన్సీ, డాక్టర్ అట్లా జరిగింది, ఇప్పుడు నేను నార్మల్, పర్వాలేదు మీరు వెళ్ళండి. దట్ ఈస్ ఆపర్చునిటీ లాస్ట్. సో మీ క్వశ్చన్ దట్ మీరు వార్నింగ్ ఉంటుందా మీకు, లేదా వార్నింగ్ ఉంటుంది 20% పేషెంట్స్కి. దట్ ఈస్ ద బెస్ట్ టైం, దట్ ఈస్ ఎ విండో ఆఫ్ ఆపర్చునిటీ. బికాస్ చాలా సార్లు పేషెంట్స్ విల్ కమ్ బై ద టైమ్ ఈజ్ నార్మల్, బట్ హిస్టరీ ఉంది, నిన్న రాత్రి ఎట్లా జరిగింది, ఈ రోజు మార్నింగ్ ఎట్లా జరిగింది. దట్స్ కాల్డ్ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్, TIA. సో 20% పేషెంట్స్కి కొంచెం వార్నింగ్ సైన్స్ ఉంటుంది. ఇప్పుడు స్ట్రోక్ రావడానికి మెయిన్ కారణం రక్తనాళాల్లో బ్లాకేజ్. సో ఆ క్లాట్ అది గుండె దగ్గర ఉండొచ్చు, లేదా పోయి అక్కడే ఫార్మ్ ఉండొచ్చు, ఇక్కడ పోయి ఇక్కడ పోయినప్పుడు దట్ విల్ బికమ్ మోర్ డిస్టింగ్. సో అది క్లాట్ కాకుండా అసలు కెన్ వి స్టాప్ బై డూయింగ్ ఎనీథింగ్, ఆర్ కెన్ వి ఐడెంటిఫై త్రూ ఎనీ డయాగ్నోస్టిక్స్ ఎవ్రీ ఇయర్? సో వై that clot happens, can we prevent it? Sir, clot కారణం మెయిన్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఒక పేషెంట్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఆ పేషెంట్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంది క్లాట్ ఫార్మ్ ఉండడానికి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్. ఆల్దో ఈ మధ్య 30 years 20 years పేషెంట్ స్ట్రెస్ వల్ల వస్తుంది, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ 40 years తర్వాత ఎక్కువ అవకాశం ఉంది క్లాట్ ఫార్మ్ ఉండడానికి. ఇట్స్ కాల్డ్ రిస్క్ ఫ్యాక్టర్ ప్రొఫైల్. సో ఏజ్ ఉన్నప్పుడు 40 తర్వాత స్మోకింగ్, కొలెస్ట్రాల్, షుగర్, బీపీ, ఇది అన్నీ అయితే క్లాట్ ఫార్మేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్లో పెట్టాలి. బట్ యువర్ క్వశ్చన్ ఇస్ డిఫరెంట్, దట్ ఇది క్లాట్ వచ్చిన ముందు షుడ్ వి డూ సమ్ టెస్ట్ టు చెక్ క్లాట్ ఉందా లేదా? అదే ఎంత లాభం లేదు సార్, అదే ఎంత ఉపయోగం లేదు. సిటీ యాంజియోగ్రామ్ చేస్తాం మనం యాక్చువల్గా టు నో దట్ వెదర్ ఇట్ ఈస్ 20% or 30% బ్లాకేజ్ ఇస్ దేర్ అని. యూ కెన్ నో బట్ ఇది యువర్ క్వశ్చన్ ఇస్ అబౌట్ ద పాలసీ, జనరల్ పాలసీ, గవర్నమెంట్ పాలసీ, అదే చేసుకోవచ్చా లేదా? దోస్ ఆర్ కాల్డ్ ఏసిమ్టోమాటిక్. ఏసిమ్టోమాటిక్ అంటే లోపల క్లాట్ ఉంది, బట్ దానివల్ల మీకు ఏం ప్రాబ్లం లేదు, బట్ లోపల ఉంది క్లాట్. సో ప్రస్తుతం అట్లా పాలసీ లేదు. జస్ట్ సైలెంట్ అయితే చెక్ చేయడం పాలసీ లేదు, ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్ ఐడెంటిఫికేషన్ పాలసీ ఉంది. సో మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, స్మోకింగ్ ఉందా, అది డెఫినెట్లీ చెక్ చేయండి అండ్ కంట్రోల్ చేయండి. బట్ సిటీ స్కాన్ చేయడం, MRI చేయడం అవసరం లేదు. బికాస్ సపోజ్ లోపల క్లాట్ కూడా అయితే ఆ టైంలో దోస్ ఆర్ కాల్డ్ సైలెంట్ క్లాట్స్. సైలెంట్ క్లాట్స్ కి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదు, అది నా రిసర్చ్ చూపిస్తుంది. సైలెంట్ క్లాట్స్ కి బికాస్ ఇట్ ఈస్ సైలెంట్ బట్ ఇట్స్ నాట్ డూయింగ్ యూ ఎనీ హార్మ్, ఇది సైలెంట్ ఉంది, బట్ కంట్రోల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కాజింగ్ దెమ్. సో అదర్వైజ్ ప్రతి సంవత్సరం ఎంతమంది MRI చేస్తారు, సిటీ స్కాన్ చేస్తారు అనవసరంగా, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. బట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ మానిటరింగ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. యాక్చువల్గా మీరు చదువుకున్నప్పటికీ ఇప్పటికీ నాగరికతను ఆధునికతగా పెరగడమో స్ట్రెస్ బాగా పెరుగుతూ పోతుంది చాలా. సో బికాస్ ఆఫ్ వాళ్ళు మోర్ అంబిషియసా, లేకపోతే ఎనఫ్ నిద్రకు టైం ఇవ్వకపోవడమా, అబ్సల్యూట్లీ డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత పెరగడమా, ఫాస్ట్నెస్ పెరగడమా? సో రైట్.
సో ఈ ఈ హర్రిబరి జీవితంతో మనకు యాక్చువల్గా మానసిక ఒత్తిడి బాగా పెరుగుతుంది, చాలా ఎక్కువ. అంటే మీ దృష్టిలో ఇప్పుడు ఉన్న యువతకి ఈ స్ట్రెస్ పెరగడానికి గల కారణాలు ఏంటి? హౌ టు రెడ్యూస్ దట్ స్ట్రెస్? అండ్ యాజ్ ఏ టాప్ న్యూరోలజిస్ట్, ఈ స్ట్రెస్ వల్ల మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? హౌ డేంజరస్ ఇట్ ఈస్? సార్, మీరు కూడా న్యూస్ పేపర్ చదువుతున్నారు. లాస్ట్ ఇయర్లో అట్లీస్ట్ నాకు పర్సనలీ 7-8 డెత్స్ తెలుసు సార్, కార్పొరేట్ సెక్టర్లో. యంగ్స్టర్స్ 30-35లో చాలా బికాస్ ఆఫ్ ఇంటెన్స్ స్ట్రెస్ సడన్ కార్డియక్ డెత్స్ కూడా వచ్చింది. సో స్ట్రెస్ వల్ల కొన్ని హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవుతుంది సార్. దీస్ ఆర్ కాల్డ్, దే ఆర్ హార్మ్ఫుల్ హార్మోన్స్. ఆ హార్మోన్స్ వల్ల గుండె మీద ప్రెషర్ పడుతుంది అండ్ హార్ట్ అటాక్స్ ఉండటం, ప్రిమెచ్యూర్ ఎథెరోస్క్లెరోసిస్, ప్రిమెచ్యూర్ హార్ట్ అటాక్స్, ప్రిమెచ్యూర్ బ్లడ్ ప్రెషర్ స్ట్రెస్ వల్ల. సో ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ డెఫినెట్లీ ఉంది సార్. అండ్ దానివల్ల స్ట్రోక్స్ కూడా వస్తుంది, దానివల్ల హార్ట్ అటాక్స్ కూడా ఉంటుంది. అండ్ హౌ యూ కెన్ ప్రివెంట్ ఇట్? ప్రస్తుతం మనం వీసే యోగా, మెడిటేషన్, అండ్ మేబీ వీ నీడ్ మోర్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ ఫర్ అవర్ యంగర్ జనరేషన్. ప్రస్తుతం స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఎంత ఎంఫసిస్ లేదు మన కోర్సెస్లో. So I think we need to incorporate in our schools. I mean, for a older generation, yoga, meditation antaru, but younger generation ki evaru cheppadam ledu. That meeru kuda. So I think schools have this responsibility of giving them that, what is called coaching, lifestyle coaching. Ela cheyali. So ippudu kuda, unfortunately, in our country, smoking chala prevalent undi. Even in girls also smoking prevalent undi. So these are not good tendencies. And stress definitely undi. In corporate world lo, it's like a very fast lane lo. So our age lo patients young unnaru, patients ki teliyadu. They have sleepless nights, nidrapovatam ledu, పూర్తిగా రాత్రి పని చేస్తారు, నెక్స్ట్ డే కూడా స్ట్రెస్ ఉంది. పేషెంట్స్ కి తెలియదు. హౌ విల్ పేషెంట్ నో? హీ డజంట్ నో. సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. హూ విల్ ఎడ్యుకేట్ దెమ్? ఐ థింక్ కోర్సెస్ లో ఒక కోర్స్ కూడా అవసరం ఉంది. సో ఒక సబ్జెక్ట్ కావాలి, లైఫ్ స్టైల్ కోచింగ్ ఫర్ అవర్ యంగర్ జనరేషన్, ఇఫ్ యూ వాంట్ దెమ్ టు బి హెల్తీ. మీరు చాలా యూ హ్యావ్ పాయింటెడ్ అవుట్ వెరీ కరెక్ట్లీ. బికాజ్ అట్లీస్ట్ 20% ఆఫ్ స్ట్రోక్స్ ఆర్ in 30 years, 35 years, 25 years, young age lo, unmarried people. So actually ante meeru what you do to reduce your mental stress? Either yoga chestara, music vintara, long drive potara? So meer em chestaru sir actually personal life lo? Because you have vast experience, you have read so many people to how to reduce stress, what is stress practically nenu meeru asked a good question. Self awareness kuda important. This self counseling antaru. That's very important. Self counseling, that you should know that all this is, health is most important. Suppose naku late night unte naku telsu that the late night is not good for me, so you will do self counseling. You must sleep. Tarvata day to day setbacks kuda untundi, problems undachu. That time also we have to take setback. We should not think this is the end of the world. Dan tarvata em cheyalo emo repu. No problem, nothing. So self-counseling do. Okay. Meditation helps, and one has to learn meditation, but that's also possible. Tarvata music is a very, you rightly said, music is a, for me personally, music chala peddaga stress buster undi. Okay. Nenu music vintanu. I play instruments also. I play piano also. So something you have to have which should go beyond your routine thing. But most important is self-counseling, to be your own teacher. Mere netchukovali that the work has its own place, life has its own place, stress has its own place, and we have to manage that. అయితే యాక్చువల్గా సార్ పరిస్థితులు మారుతున్నాయి. హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్ ఓన్లీ. సో వాళ్ళకి బయాలజికల్ సైకిల్ దెబ్బతింటుంది. దే డోంట్ నో వెన్ టు స్లీప్ అండ్ హౌ మచ్ దే ఎంతసేపు పడుకోవాలనేది దెబ్బతిన్నది యాక్చువల్గా. అంటే మీ స్టడీలో అంటే ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకు ఏమన్నా రుగ్మతలు లేదా ఏమన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా? సో ముఖ్యంగా ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? యాక్చువల్లీ నైట్ షిఫ్ట్ వల్ల ప్రాబ్లం ఉంటుంది, బట్ వన్ హ్యాస్ టు అడ్జస్ట్మెంట్ కావాలి. బికాస్ నైట్ షిఫ్ట్స్ కొత్త ప్రాబ్లం లేదు. నైట్ షిఫ్ట్స్ ఎప్పటి నుంచి నైట్ షిఫ్ట్స్ ఉంటుంది. రైల్వేస్ కి ఎప్పుడు నైట్ షిఫ్ట్స్ వచ్చింది, ఎయిర్లైన్స్ కి ఎప్పుడు నైట్ షిఫ్ట్స్ వస్తుంది, ప్రింటింగ్ ప్రెసెస్ కి ఎప్పుడు. ఇది నైట్ షిఫ్ట్ జస్ట్ కార్పొరేట్ సెక్టర్ లో కాదు, కార్పొరేట్ సెక్టర్ లో ఇప్పుడు అయింది. బట్ లేకపోతే పీపుల్ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్. ఆర్మీ చూడండి,
పోలీస్ చూడండి, నైట్ షిఫ్ట్స్ కొత్తది ఏమీ లేదు. ప్రాబ్లం ఏముంది సార్, దట్ నైట్ షిఫ్ట్ పర్సన్స్ డే టైంలో కూడా పని చేస్తారు. అట్లా అవాయిడ్ చేయాలి ఉంది, బికాస్ బాడీ నీడ్స్ 8 hours ఆఫ్ రెస్ట్. నాకు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ కి ఛార్జింగ్ అవసరం ఉంది సార్. వితౌట్ ఛార్జింగ్ ఇట్ విల్ డై అండ్ ఇట్ డైస్. సిమిలర్లీ సపోజ్ మీరు రాత్రి 10 o'clock నుంచి ఉదయం 5 o'clock వరకు పని చేస్తారు, నో ప్రాబ్లం. బట్ ఆఫ్టర్ దట్ యూ మస్ట్ కమ్ అండ్ ఆఫ్టర్ దట్ నిద్రపోవాలి, అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 8 hours. సో నా ఎక్స్పీరియన్స్ లో నేను ఏం చూసామో, నైట్ షిఫ్ట్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మామూలుగా పని చేస్తారు. సో స్లోలీ బాడీ బ్రేక్ అవుతుంది. సో దాట్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ లిటిల్ స్మార్ట్లీ. నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి నేను కూడా అదే కౌన్సిలింగ్ చేస్తాను. చాలా ది కార్పొరేట్ సెక్టర్ యంగ్స్టర్స్ నా దగ్గర వస్తారు బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఆల్. బికాస్ ఆఫ్టర్ 8 hours ఆఫ్ వర్కింగ్ మీరు టైర్డ్ గా ఉంటారు సార్. అండ్ ఆ టైర్డ్నెస్ ఇస్ నాట్ ఓన్లీ ఆన్ బ్రెయిన్, ఇది మొత్తం బాడీ వీక్ అవుతుంది సార్. సో యూ హ్యావ్ టు బి స్మార్ట్. ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ నాలెడ్జ్, అవగాహన. దిస్ ఇస్ ఎ నాలెడ్జ్ వరల్డ్. మీకు నాలెడ్జ్ అయితే మీరు అన్ని మేనేజ్ చేసుకోవచ్చు సార్, అన్ని పరిస్థితి మేనేజ్ చేసుకోవచ్చు, అన్ని స్ట్రెస్ మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర యూట్యూబ్ ఉంది, చాలా ఫెసిలిటీస్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉంది, బట్ యూ హ్యావ్ టు యూజ్. సార్ ఇంకోటి సార్, అంటే ఇప్పుడు స్ట్రోక్ విషయంలో హైపర్ టెన్షన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ యాక్చువల్లీ. సో వాట్ ఈస్ హైపర్ టెన్షన్, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు, అంటే హౌ ఇట్ డ్యామేజెస్ ది. సార్ మీరు చాలా, ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ, అన్ని క్వశ్చన్ మీరు అడుగుతున్నారు, చాలా రెలవెంట్ క్వశ్చన్స్ ఉన్నారు. హైపర్ టెన్షన్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. నార్మలీ హైపర్ టెన్షన్ అంటే ఏంటి, ఇది హార్ట్ బీట్, ప్రతి హార్ట్ బీట్ ద్వారా బ్లడ్ మన బాడీలో సరఫరా ఉంటుంది. అదే ఒక ప్రెషర్ ద్వారా వస్తుంది. హార్ట్ పంపింగ్ కి ఒక ప్రెషర్ ఉంది. సో హార్ట్ పంపింగ్ అప్పుడు ఒక పర్టికులర్ ప్రెషర్ ఉంది, దానికి వి కాల్ ఇట్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ మీన్స్ హార్ట్ పంప్ చేస్తుంది, ప్రెషర్ బ్లడ్ వెసల్స్ మీద ప్రెషర్ పడుతుంది, దట్స్ కాల్డ్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. తర్వాత ఆ బ్లడ్ వెసల్ రిలాక్స్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. సో ఈ బ్లడ్ ప్రెషర్ మనం బ్లడ్ వెసల్స్ మీద మెజర్ చేస్తాను. సో పంపింగ్ టైంలో ఎంత ప్రెషర్ వస్తుంది రికార్డ్ చేస్తుంది, దట్స్ కాల్డ్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, పైన బ్లడ్ ప్రెషర్. తర్వాత బ్లడ్ వెసల్ రిలాక్స్ ఉంటుంది, అదే ఎంత ఉంటుంది, దట్స్ కాల్డ్ డయాస్టాలిక్ బ్లడ్. సో 120/80. సో నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80 ఉంది, నార్మల్ ఉంది, అందరికీ అట్లా వస్తుంది. డిజీజ్ ఉన్నప్పుడు అండ్ బీపీకి చాలా సార్లు జీనుపరంగా ఉంది, చాలా సార్లు కారణం తెలియకుండా ఉంది, ఈ ప్రెషర్ పెరుగుతుంది. సో 120 బదులునే 140, 150, 160, 180 ఉంది. దానివల్ల ఈ బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ ఉంటుంది సార్. బికాస్ ప్రతిసారిలో ప్రతి బీట్ లో ఆ హై ప్రెషర్ ద్వారా బ్లడ్ వెసల్స్ కి డ్యామేజ్ వస్తుంది, కొట్టుకుంటుంది బ్లడ్ ప్రెషర్, బ్లడ్ వెసల్స్ దెబ్బ తగులుతుంది బ్లడ్ వెసల్. బట్ అండ్ 24 hours బీట్ ఆఫ్టర్ బీట్ ఎక్సెస్ ప్రెషర్ పడుతుంది బ్లడ్ వెసల్స్ మీద. దానివల్ల బ్లడ్ వెసల్స్ ఇంజ్యూర్ ఉంటుంది ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఇయర్స్. ఇంజ్యూర్ అయిన తర్వాత గాయం కూడా వస్తుంది లోపల, ఆ గాయం మీద క్లాట్ ఫార్మ్ ఉంటుంది లోపల బ్లడ్ వెసల్ మీద. సో ఈ బీపీ 15-20 years నుంచి స్టార్ట్ ఉంటుంది, బట్ మనిషికి తెలియదు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ సైలెంట్ కిల్లర్. బాంబే సిటీలో ఒక సర్వే అయింది సార్, అబౌట్ 5-6 years ముందు ఒక సర్వే అయింది. అట్లీస్ట్ 30% ఆఫ్ ద హై స్కూల్ చిల్డ్రన్ హ్యాడ్ హై బ్లడ్ ప్రెషర్. 30% హై స్కూల్. సాధారణంగా స్కూల్ లో ఎవరికి బీపీ చెక్ చేయడం లేదు, కాలేజ్ లో బీపీ చెక్ చేయడం, ఈవెన్ జాబ్స్ లో బీపీ చెక్ చేయడం లేదు. అండ్ సడన్ గా అట్ ద ఏజ్ ఆఫ్ 30-40 స్ట్రోక్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు అంతకుముందు నుంచి బీపీ ఉండేది తెలుస్తుంది. మనం కూడా ఒక లాస్ట్ ఇయర్ కిమ్స్ హాస్పిటల్లో ఒక రీసెర్చ్ చేసాము. అండ్ మెనీ స్ట్రోక్ పేషెంట్స్, అట్లీస్ట్ 15% ఆఫ్ స్ట్రోక్ పేషెంట్స్ కి ఫస్ట్ టైం తెలుస్తుంది బీపీకి. సో బీపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 20 years నుంచి అవకాశం ఉంది. సో ఎవ్రీ పర్సన్ ఆఫ్టర్ 20 years బీపీ చెక్ చేయాలి ఉంది సార్. అండ్ ఒకసారి బీపీ తెలిస్తే దెన్ జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం ఉంది, రెగ్యులర్ ఎక్సర్సైజ్, సాల్ట్, ఆయిల్ కొంచెం తక్కువ వాడాలి. అండ్ అవసరమైతే బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ కూడా ఈ మధ్య చాలా మంచిగా మెడిసిన్స్ అవైలబుల్ ఉంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో బీపీ చాలా ముఖ్యం, ఇట్ ఈస్ ద నంబర్ 1 రిస్క్ ఫ్యాక్టర్. ఇక్కడ ఒక మిత్ ఉంది సార్, అంటే ఇప్పుడు ఒక్కసారి బీపీ కనుక మనం మాత్రలు స్టార్ట్ చేస్తే అంటే అది ఆపేయొచ్చా లేదా జీవితాంతం వాడాల్సి ఉంటుందా? కొన్ని పేషెంట్స్ ఆపేయచ్చు సార్, కొన్ని పేషెంట్స్. సపోజ్ మీరు లైఫ్ స్టైల్ మంచిగా
రెగ్యులేట్ చేస్తే కొన్ని పేషెంట్స్కి, బట్ చాలా పేషెంట్స్కి అవసరం ఉంటుంది సార్. Okay. ఐ వుడ్ సే 20% కెన్ స్టాప్, 80%కి అవసరం ఉంది. ఎందుకంటే చాలా జెనెటిక్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంది బీపీకి. చాలా పేషెంట్స్ బీపీ మందులు వాడటం లేదు, కొంచెం రిలక్టెంట్. ఎందుకు వాడటం లేదు? ఒకసారి వాడితే కంపల్సరీ. అదే కరెక్ట్ కాదు. అది ఇప్పుడు చిన్న ప్రాబ్లం బదులు పెద్ద ప్రాబ్లం తెచ్చుకున్నట్టుంటుంది. అదే స్ట్రోక్ వచ్చిందంటే చాలా ఇది ఒక్కసారి వాడిన తర్వాత లైఫ్ లాంగ్ వాడాలని ఉంది. ఇది కారణం బీపీ మందులు కాదు. బీపీ మందులు మీరు వాడారు, దానివల్ల మీకు లైఫ్ లాంగ్ అట్లా కాదు. బికాస్ మీకు బీపీ ఉంది, దానికోసం మీకు. బట్ 20% పేషెంట్స్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ బీపీ తగ్గిస్తారు. అప్పుడు నేను చాలా పేషెంట్స్ కి స్టాప్ చేశాను సార్, బికాస్ లో బీపీ కూడా మంచిగా లేదు. ఒకసారి బీపీ 100 కన్నా తక్కువ అయితే నేను స్టాప్ చేస్తాను. అట్లీస్ట్ 20% పేషెంట్స్ కి నేను బీపీ స్టాప్. సో మీకు బీపీ అయితే 2-3 times చూసినాక బీపీ అయితే బీపీ మందులు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సార్ ఇంకోటి సార్, యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నట్టు అన్లైక్ హార్ట్, మెదడు అనేది చాలా సొఫిస్టికేటెడ్. అక్కడ ఏ పార్ట్ ఎక్కడ చిన్న దెబ్బ తాకినా ఒక అవయం దాని పనితీరు కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నారు కదా. సో యాక్చువల్గా మెదడు పనితీరు అనేది ఇయర్ బై ఇయర్ ఎట్లా మారుతుంది, ఆ మెదడు పనితీరు తగ్గడానికి గల కారణం ఏంటి అనేది మనం మాట్లాడతాం సార్. దెన్ ఆఫ్టర్ వి గో టు డిమెన్షియా అండ్ ఆల్జీమర్స్. వాట్ డు యు మీన్ బై దట్? ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. అంటే ద పవర్ ఆఫ్ బ్రెయిన్ ఏదైతే ఉందో, సో ఇయర్ ఆఫ్టర్ ఇయర్ రెడ్యూస్ అవ్వడం గల కారణాలు ఏంటి? మన బాడీ, హ్యూమన్ బాడీ డే బై డే ఒక ఏజ్ అయిన తర్వాత అప్ టు 30 years, అప్ టు 16 years, 17 years, 18 years ప్యూబరిటీ వరకు గ్రో ఉంటుంది. దాని తర్వాత కొన్ని 10 years వరకు స్టాటిక్ ఉంటుంది. దాని తర్వాత స్లోలీ డౌన్ ఉంటుంది. ఇది న్యాచురల్ లా ఉంది సార్. మీరు బోన్స్ చూడండి, మీరు కండరాలు చూడండి, మీరు హెయిర్ చూడండి, యూ లూజ్ హెయిర్ స్లోలీ. సో ఇట్స్ ఎ న్యాచురల్ బయాలజికల్ లా. సో నా మసిల్స్ లాగా బోన్ చూడండి. క్రికెట్ ప్లేయర్స్ 35 years కి రిటైర్ చేస్తారు. ఎందుకు? క్రికెట్ ప్లేయర్స్ కూడా 50 years, 60 years వరకు ఆడొచ్చు, బట్ ఒక 35 years తర్వాత రిటైర్ చేస్తారు, అయిపోయింది. సో సిమిలర్లీ బ్రెయిన్ కూడా ఒక 30-35 years తర్వాత shrink ఉంటుంది. దట్ ఈస్ నార్మల్. బట్ దానివల్ల కొంచెం మెమరీ ప్రాబ్లం కూడా లేదు, కొంచెం మెమరీ వీక్ ఉంటుంది ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35-40 సాధారణంగా ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో దట్ ఈస్ నార్మల్, దట్ ఈస్ నాట్ అబ్నార్మల్. మీరు లైక్ ఫిజికల్లో మీరు 50 years ఏజ్లో అంత ఫాస్ట్ నడవలేకపోతారు కంపేర్ టు 40 years or 30 years. బ్రెయిన్లో కూడా ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ఐ వుడ్ సే 60, నాట్ ఈవెన్ 50, 60 years తర్వాత కొద్దిగా మెమరీ ప్రాబ్లం ఉంటుంది. బట్ దాట్ ఈస్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. జస్ట్ నేమ్స్ సడన్గా రావటం లేదు. జడ్జ్మెంట్ యాక్చువల్లీ బెటర్ ఉంది బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సమ్ థింగ్స్ ఇంప్రూవ్ విత్ టైమ్. జడ్జ్మెంట్, విజ్డమ్, మెచ్యూరిటీ వస్తుంది. బట్ మెమరీ పవర్ కొంచెం తగ్గుతుంది. పర్టికులర్లీ నేమ్స్. యూ మస్ట్ హ్యావ్ సీన్ యువర్ సెల్ఫ్ ఆల్సో. ఏం పేరు ఉంది, నాకు బ్లాక్ అయింది ఇప్పుడు. బట్ దట్ ఈస్ నార్మల్ బికాస్ దట్ ఈస్ నాట్, అదే మీ డే టు డే లైఫ్ జీవన్ శైలిలో అంటే ఇంటర్ఫిరెన్స్ ఏమీ లేదు. That is normal. So that is because of the shrinkage of the brain. The brain is shrinking slightly, but still within normal limits. That's a normal shrinkage. Now కండరాల లాగా, బోన్స్ లాగా, హెయిర్ లాగా కొంచెం shrink ఉంది, బ్రెయిన్ కూడా shrink ఉంటుంది. అంటే ఒక్కసారి ఇప్పుడు లర్నింగ్ ఏ న్యూ స్కిల్ ఆర్ లర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్, సో వాట్ ఈస్ ద ఐడియల్ ఏజ్ ఫర్ ది న్యూ స్కిల్ ఆర్ న్యూ లాంగ్వేజ్ టు లర్న్? సో ఇప్పుడు మనం ఒకవేళ 40 years కనుక సేమ్ స్కిల్ ఆర్ లాంగ్వేజ్ను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, సో అక్కడ ఫర్ సపోజ్ 100 days పెడితే ఆఫ్టర్ 40 years హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? దెర్ ఇస్ నో, యు ఆర్ నెవర్ టూ ఓల్డ్ టు లెర్న్ సార్. జనరల్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తాము, యు ఆర్ నెవర్ టూ ఓల్డ్ టు లెర్న్. యూ షుడ్. దేర్ వాజ్ వన్ పర్సన్, he was learning violin at the age of 90 years. 90 years లో violin start చేశారు learning. Then one person asked me, why are you still learning? He said, because I am still improving. So age ki em limit ledu, but definitely younger age to meeru you are faster, your neurons are faster, your reflexes are faster, but there is no limit. You can start learning at any age. నేను నిజాం ఇన్స్టిట్యూట్ లో ఒక రీసెర్చ్ చేశాం సార్, along with my other colleagues. కొత్త లాంగ్వేజ్
లెర్న్ చేస్తే యువర్ బ్రెయిన్ ఇంప్రూవ్స్ అండ్ యూ కెన్ డిలే ఆర్ ప్రివెంట్ డిమెన్షియా, మతి మార్పు డిజీజ్ మీరు యూ కెన్ ప్రివెంట్ ఆర్ అట్లీస్ట్ యూ కెన్ డిలే బై 5 years if you are learning a new language. Okay. లాంగ్వేజ్ లెర్నింగ్ ఆర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లెర్నింగ్ ఆర్ కొత్త స్కిల్ లెర్నింగ్ వల్ల బ్రెయిన్ కూడా పెరుగుతుంది సార్. ఇది మన అమెరికన్ అకాడమీ న్యూరాలజీ జర్నల్లో పబ్లిష్ అయింది. ప్రపంచంలో ఫేమస్ స్టడీ ఉంది. నా కొలీగ్ డాక్టర్ సువర్ణ అల్లాడి ఉంది, ఆమె నేనుతో పాటు హోల్ గ్రూప్ ఇది స్టడీ చేశారు. ఇప్పుడు నిమ్హాన్స్ బెంగళూరులో ఆమె హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంది. So that shows that learning a language, and it does not matter at which age you are learning it, but earlier the better because you are faster. Yes. But that should not discourage the seniors. Okay. మీరు 60 years కూడా అయితే 70 years కూడా అయితే try to learn a new language or a musical instrument or a new skill. చాలా పేషెంట్స్ సుడుకు గేమ్స్ కూడా చేస్తారు, బట్ సుడుకు గేమ్స్ చాలా బోరింగ్ ఉంది సార్. సో యూ షుడ్ డూ సంథింగ్ విచ్ యూ షుడ్ ఎంజాయ్ ఆల్సో డూయింగ్. సార్ ఇంకోటి సార్, అంటే ఇప్పుడు చాలా మందికి అసెట్స్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అయిపోయినాయి, అంటే బికాస్ ఆఫ్ దేర్ బ్రెయిన్. సో అంటే టు కీప్ యాక్టివ్, టు కీప్ మోర్ ప్రొడక్టివ్ అనేది ఇంపార్టెంట్ ఫర్ ది బ్రెయిన్, ఫర్ ది ప్రొఫెషనల్స్ ఎస్పెషల్లీ, బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ది ప్రొఫెషనల్స్. టు కీప్ ఇట్ మోర్ యాక్టివ్, టు ఎన్హాన్స్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ అవర్ బ్రెయిన్. సో మనం ఏం చేయాలి అంటే వన్స్ యూ రీచ్ టు 40 or 50 లైక్ దట్. సో సార్ ఒక సేయింగ్ ఉంది, వాట్ ఈస్ గుడ్ ఫర్ ద హార్ట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ ద బ్రెయిన్. ఓకే. సో చాలా మందికి తెలీదు దట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజ్, దే సే పుట్ ఆఫ్ వెయిట్ టు పుట్ ఆన్ బ్రెయిన్, పుట్ ఆఫ్ వెయిట్ టు పుట్ ఆన్ బ్రెయిన్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కి చాలా లాభం ఉంది. హార్ట్ కోసం కూడా బెటర్ ఉంది, బీపీ కోసం కూడా, షుగర్ అండ్ బ్రెయిన్ కోసం కూడా, బికాస్ ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ సర్క్యులేషన్. సో ఇఫ్ యూ డూ గుడ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బ్రెయిన్. నంబర్ 1. సెకండ్ థింగ్ ఇస్ రిపిటేషన్ ఇస్ ద కీ. మీరు ఏం పని చేస్తారు, కీప్ ఆన్ రిపీటింగ్ ఇట్ ఇన్ వేరియస్ forms, various ways. Suppose if I'm a doctor, I should keep on seeing patients. If you are a journalist, you should keep on doing your read about it. See what are the new challenges. That keeps the brain active. That's called repetition. Meeru chudandi, what is physical exercise? What is gym? It's all repetition. You are doing the same thing again, but don't do it mechanically. Challenge the brain. సో ఇది ఇంటెలెక్చువల్ రైట్స్ గురించి మీరు అడిగేది. వాట్ ఎవర్ ఫీల్డ్ యూ ఆర్ హ్యావింగ్ ఇట్, కీప్ ఆన్ రిపీటింగ్ దట్. ప్రాక్టీస్ మ్యూజిక్ లో ఏం చేస్తారు, సో రిపీట్ చేస్తారు. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ యూ ఫర్గెట్ ఇట్. ఇట్ జస్ట్ గోస్. సేమ్ ప్రాబ్లమ్ మీరు ఆఫ్టర్, ఇఫ్ యూ హ్యావ్ నాట్, మీరు ఒక ప్రాబ్లమ్ సపోజ్ 2 months 3 months వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు, ఆఫ్టర్ 4 months you may have difficulty. But if you are doing it every 2-3 days, 4 days, 5 days, same, your brain becomes. So I would say in one word, keep on repeating, not mechanical repetition, but overall be in touch always. Okay. So that is the way to not to forget it. Okay. To be in that. Okay. Practice is the thing. Practice makes a man perfect. So ఇంకోటి సార్, అంటే యాజ్ యూ సెడ్ ఇన్ ద లాస్ట్ 30 years లో దేర్ ఈస్ చాలా ఎన్హాన్స్మెంట్ జరిగింది, ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్. మన 4 hours వస్తే థ్రాంబోసైటిస్ కానీ లేదా ఎండోవాస్కులర్ అంటే వైర్ పెట్టి క్లాట్ చేయడం కానీ చేసింది. సో ఇప్పుడు అడ్వాన్స్మెంట్ చూస్తా అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఎలాన్ మస్క్ డూయింగ్ దిస్ థింగ్, ఏది చిప్ పెడుతున్నాడు బ్రెయిన్ లో. సో ఇప్పుడు చాట్ జీపీ ఇట్లాంటివి వచ్చినాయి. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఎనీథింగ్, ఇట్స్ డూయింగ్ సో మచ్ ఆఫ్ వర్క్ యాక్చువల్లీ. సో ఇన్ ద నెక్స్ట్ 10 years లో యాక్చువల్లీ నెక్స్ట్ 10 years లో అంటే ఈ న్యూరాలజీలో కానీ ఎలాంటి అడ్వాన్స్మెంట్లు వస్తాయి, సో ఇది ఏ రకంగా ప్రభావితం చేస్తుంది మానవ సమాజాన్ని కానీ, హౌ దిస్ విల్ ఇంపాక్ట్? సార్ యాక్చువల్లీ వీ డోంట్ నో, బట్ ఈ ఫీల్డ్ చాలా ఎక్సైటింగ్ ఉంది, బట్ కొంచెం అప్రిహెన్షన్స్ కూడా ఉంటుంది సార్, రెండు ఉంటుంది. బట్ ఫస్ట్ లెట్ us think positive. It is very exciting because if you see chat GPT, మీరు సపోజ్ మెడికల్ ప్రాబ్లం కూడా అయితే మీకు డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంటుంది. మనం మెడికల్ ఫీల్డ్లో చాలా టైమ్స్లో వీఆర్ హ్యావింగ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఏం చేయాలి, ఈ మందులు ఇవ్వాలి, దీనివల్ల బ్లీడింగ్ రిస్క్ ఉంది, దీనివల్ల క్లాటింగ్ రిస్క్ ఉంది. సో ఏం చేయాలి? సో మీరు ఫీడ్ చేయాలి. ఇప్పుడు కూడా నేను చేస్తాను. ఈ పేషెంట్కి ఏజ్ 56 ఉంది, బ్లీడింగ్ రిస్క్ ఎంత ఉంది, ఈ మందులు ఇవ్వాలా లేదా, చాట్ జీపీటీలో ఫీడ్ చేయాలి. యూ విల్ బి సర్ప్రైజ్డ్
ఒక విదిన్ 1 minute చాలా బ్యాలెన్స్డ్ ఆన్సర్ ఇస్తారు. బ్యాలెన్స్డ్ ఆన్సర్. ఇది అట్లా ప్రాబ్లం ఉంది, ఎట్లా ప్రాబ్లం ఉంటుంది, మీరు అట్లా చేయండి, ఎట్లా చేయండి. సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్, no doubt about it. So నేను పాజిటివ్లీ, బట్ ఇట్ విల్ నాట్ మెకానికలీ డూ, బికాస్ చాట్ జీపీటీ కూడా అట్ ద అండ్ సే దట్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మీరు కూడా గమనించాలి, ఇది చేయాలా లేదా, బట్ ఇది నా సజెషన్ ఉంది. సో న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఇస్ బెటర్ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్లీ యాజ్ ఎ గైడ్ will probably improve. It will. We should look at it positively, not negatively, because what they do is that through this artificial intelligence, ప్రపంచంలో ఎంత లిటరేచర్ ఉంది, ఆ లిటరేచర్ కి సమ్మరీ విదిన్ సెకండ్స్ అప్లై చేస్తారు మీ పేషెంట్కి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్. లేకపోతే నేను లైబ్రరీ వెళ్ళాలి, అక్కడ వాల్యూమ్స్ చూడాలి, అప్పటి వరకు పేషెంట్ వెళ్తారు. బట్ ఇక్కడ జస్ట్ బికాస్ నేను ఆల్రెడీ ప్రాక్టీస్ లో చేస్తాను, బికాస్ ప్రతిరోజు నా దగ్గర డిఫికల్ట్ పేషెంట్ వస్తారు. ఈ మందులు ఇస్తే బ్లీడింగ్ ఉంది, ఈ మందులు ఇస్తే క్లాటింగ్ వస్తుంది, పేషెంట్ కి బీపీ కంట్రోల్ లేదు, షుగర్. సో జస్ట్ ఫీడ్ చేయండి, వాట్ షుడ్ వీ డూ, ఇది అంతా రిస్క్ ఉంది, బట్ చాలా రీజనబుల్ గా ఆయన సొల్యూషన్ ఇస్తారు మీకు. అట్లా చేయండి, పేషెంట్ తో మాట్లాడండి, తర్వాత నేను చేస్తాను. సో ఇఫ్ వీ టేక్ ఇట్ ఇన్ దాట్ స్పిరిట్, బట్ ఫస్ట్ మనిషికి డాక్టర్కి ఆ బేసిక్ నాలెడ్జ్ అవసరం ఉంది, దాని తర్వాత దిస్ కెన్ డెఫినెట్లీ బి హెల్ప్ఫుల్. బట్ ఇఫ్ యూ టోటలీ డిపెండ్ ఆన్ ఇట్, దట్ ఈస్ బ్యాడ్. లైక్ ఇన్ ఎనీ గుడ్ థింగ్ యూ హ్యావ్ టు నో హౌ టు యూజ్ ఇట్, బట్ కరెక్ట్ గా యూజ్ చేస్తే ఐ థింక్ ఇట్స్ ఎ బూన్ ఓన్లీ. డేంజర్ ఇది ఉంది దట్ మిస్యూజ్ షుడ్ నాట్ బి డన్. అంటే హౌ లర్నింగ్ షుడ్ అంటే చేంజ్ ఇన్ ద ఫ్యూచర్ బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. I'll tell you, we are living in a knowledge world now. Everything is knowledge. You just see everything you can. If you know internet, if you know mobile technology, how life has become easy for us. Airlines booking చూడండి, అంతకుముందు నాకు గుర్తుంది, అక్కడ ఎయిర్లైన్ ఆఫీస్ వెళ్ళాలి, తర్వాత అక్కడ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, తర్వాత 3 hours పడుతుంది, తర్వాత లాస్ట్ లో టికెట్ అవైలబుల్ లేదు. ఇప్పుడు జస్ట్ డూ ఫ్యూ బటన్స్, బట్ యూ హ్యావ్ టు నో దట్ హౌ టు యూజ్ ద బటన్స్. ఆ నాలెడ్జ్ అవసరం ఉంది. So this technology is going to change our whole system in the sense that we can do the tests rapidly, we can integrate the tests rapidly, we can take the decisions rapidly. So it will work in a positive way only. Okay. I have no doubt about it. It will work in a positive way. So as a top neurologist, what is your comment on Neuralink project? So what he is doing and how that will help humankind? Tell me something about it. I don't know. Neuralink means what Elon Musk is doing. He's అంటే చిప్ పెడుతుంది కదా, he already done in a monkey and that is acted well kind of thing is going on. No? At the level of my present understanding, ఇప్పుడు ఇది చిప్ పెట్టడం వల్ల ఏం ప్రాబ్లమ్ సాల్వ్ ఉండడం లేదు. ఓకే, బికాస్ హ్యూమన్ మైండ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు వరకు అన్ని ట్రాన్స్ప్లాంట్స్ అయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అయింది, నీ ట్రాన్స్ప్లాంట్స్ అవుతుంది, హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా అయింది, లంగ్ ట్రాన్స్ప్లాంట్స్, బట్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ పాసిబుల్ లేదు ఇప్పుడు వరకు. సో ఇది అట్ దిస్ టైం నాకు ఎంత అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపన్, బట్ సిచ్యువేషన్ చూసి ఐ డోంట్ థింక్ దట్ we can increase the memory of a human being by putting a chip inside. That looks unrealistic, but chapalemu sir. But as of now, I don't think so. But then we did not know. 40 years back, we did not know that we will have mobile technology. But as of now, I don't think in very near future, సమీపంగా ఫ్యూచర్లో మీరు చిప్ ఎక్కడ పెడతారు, దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద మెమరీ. అట్లా అయితే సార్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సార్ మనం చూసుకుంటే మనం 1940లో ఆవరేజ్ లైఫ్ స్పాన్ వచ్చి 32 ఉండే ఆల్మోస్ట్. సో కన్షియల్లీ మనం 40, 50, 60, 68 ఇప్పటిదాకా ఆవరేజ్ లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ 68 to 72 years ఉంది రైట్ నౌ, అంటే యావరేజ్గా ఇన్ ద వరల్డ్. సో అట్నే వీఆర్ ఎన్హాన్సింగ్ ది ఏజ్, అదే రకంగా టు ఎన్హాన్స్ ది మైండ్ పవర్. ఇప్పుడు కొన్ని సినిమాలో చూపించినట్టు దెర్ ఆర్ సప్లిమెంట్ to activate the neurons to work more efficiently or డాటాని కరెక్ట్ అనలైజ్ చేయడానికి. అటువంటి మందులు ఉంటాయా? దాని మీద ఎక్కువ రీసెర్చ్ ఏమైనా జరుగుతుందా? నేను చెప్తాను మీకు. అగైన్ గుడ్ క్వశ్చన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. ఇప్పటి వరకు ఏం మందులు లేదు సార్.
మీరు అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో చాలా మందిలో అడ్వర్టైజ్ చేస్తారు, బికాజ్ నా దగ్గర ప్రతిరోజు మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ వస్తారు. బట్ ప్రస్తుతం సైంటిఫికలీ ప్రూవన్ టాబ్లెట్స్ మందులు హెర్బ్స్ లేదు సార్. అది వాడిన తర్వాత కొంచెం మెమరీ పెరుగుతుంది, లైక్ బాదాం కా షర్బత్ ఓల్డ్ సిటీలో చెప్పిన బాదాం. సో టాబ్లెట్స్ ఏం లేదు సార్. ఉన్నాయి కొన్ని ఆఫ్టర్ డిజీజెస్, కొన్ని ఒక ఎస్టైల్కోలిన్ అండ్ కొన్ని టాబ్లెట్స్ ఉంటుంది, బట్ దే విల్ నాట్ మేక్ ఎ డ్రాస్టిక్ డిఫరెన్స్. కొంచెం డిఫరెన్స్ ఉంది, బట్ ఇన్ ఎ నార్మల్ పర్సన్ టు ఇంక్రీజ్ ద మెమరీ అంత టాబ్లెట్స్ లేదు. డిజీజ్ పేషెంట్స్కి అంటే డిజీజ్ పేషెంట్స్కి కొన్ని టాబ్లెట్స్ హెల్ప్ చేస్తుంది. సపోజ్ స్ట్రోక్ తర్వాత కొంచెం మెమరీ పోవటం, అల్జైమర్ పేషెంట్స్ అయితే డిజీజ్ పోవడం లేదు, బట్ కొన్ని టాబ్లెట్స్ వల్ల డిజీజ్డ్ పర్సన్కి కొంచెం ఇంప్రూవ్మెంట్ 10, 20, 30% వరకు రావచ్చు, బట్ నాట్ కంప్లీట్లీ వాట్ హీ హెస్ లాస్ట్. బట్ అవర్ క్వశ్చన్ ఇస్ అబౌట్ ద నార్మల్ పర్సన్ విదౌట్ డిజీజ్. మీ కొన్ని టెక్నిక్స్, కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయా, కొన్ని కెమికల్స్ ఉన్నాయా, దానివల్ల మెమరీ పెరగడం వస్తుంది, అట్లా ఏం లేదు సార్ ఇప్పటి వరకు. బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ దట్, అండ్ దట్స్ వెరీ వెల్ నోన్, ఇస్ దట్ విత్ ద టెక్నాలజీ అంతా రిమెంబర్ చేయడం అవసరం లేదు సార్. లాట్ ఆఫ్ థింగ్, ఒక చాలా ఇంట్రెస్టింగ్ బుక్ ఉంది కాల్డ్ సెకండ్ బ్రెయిన్. యూ కెన్ హ్యావ్ సెకండ్ బ్రెయిన్ విత్ ఇన్ దిస్ మొబైల్, బట్ యూ హ్యావ్ టు నో హౌ టు యూజ్ ఇట్. ఇప్పుడు లాస్ట్ 20 years ముందు అన్ని ఫోన్ నంబర్స్ నాకే రిమెంబర్ చేయాలని ఉంది. ఇప్పుడు యూ డోంట్ రిమెంబర్ ద ఫోన్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రిమెంబరింగ్ ఫోన్ నంబర్స్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రిమెంబరింగ్ సైంటిఫిక్ ఫార్ములా, నీడే లేదు. But you have to know how to use that second brain. So we can do lot of things by not remembering things, but knowing the technology, how to use that knowledge. Okay. 20 years back, that was a burden on the brain to remember the name of each and everything, remember this thing. Now if you have to go to Tarnaka, you don't have to remember route to Tarnaka, just GPS petandi. Now that is also a controversial subject. Koni people em cheptaru that will atrophy the brain because aim brain ki em panchayatlu, but I don't think that's true. We are increasing efficiency of brain. Chala vishayal gurinchi manam ippudu pani chesukovachu, think chesukovachu with the help of our second brain, that is the technology, artificial intelligence. So future bright e kanpedutundi. Okay, sir, as you said, and over a period of time, year by year, we will lose our memory. Yeah, that is normal. That is normal. But how much is normal? What is dementia? What is Alzheimer's? What is the difference between these two? And when to consult a doctor? Sir, చూడండి, ఇది నేను చెప్తాను మీకు. డిమెన్షియా ఫీల్డ్లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ కాల్డ్ నార్మల్ ఫర్గెటింగ్. నార్మల్ ఫర్గెటింగ్ అంటే మీరు ఒక రూమ్ నుంచి వేరే రూమ్కి వెళ్తారు, సడన్లీ మీకు యూ డోంట్ రిమెంబర్ నేను ఎందుకు వచ్చాము ఇక్కడ, ఆర్ కీస్ కొన్ని ప్లేస్లో పెట్టారు, తర్వాత ఎక్కడ పెట్టాము కీస్. దిస్ ఈజ్ నార్మల్. ఇట్ ఈస్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ యువర్ డే టు డే సీరియస్లీ. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్. ఈ మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ 60 years తర్వాత 50% పీపుల్కి వస్తుంది. మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ కొంచెం. That's why government people would retire at 60 years of age, because concentration కొంచెం తగ్గుతుంది. In Hindi they say 60 आ गया है, 60 साल का हो गया, 60 आ गया. But that is normal, because he is not forgetting main things like to dress up, like to eat, like to bathe. కొన్ని నేమ్స్ ఫర్గెట్ చేస్తున్నారు, కొన్ని కీస్ ఎక్కడ పెట్టారో చేస్తున్నారు. So anything which is not interfering మీ డే టు డే లైఫ్లో, మీ డే టు డే జీవన్ శైలిలో, if there is no interference, then you don't have to worry about it. But suppose if it is interfering in your day to day life, if you are asking, the person who forgets he will not know, but others who will see him, same question మళ్ళీ అడిగితే, సపోజ్ మీ కొన్ని రిలేటివ్స్ వచ్చారు మీ ఇంటికిలో, కొన్ని ఇన్విటేషన్ ఇస్తారు, తర్వాత బై ఆఫ్టర్నూన్ ఆస్కింగ్ ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, దట్ ఈస్ డిఫరెంట్. సపోజ్ ఒకసారి లంచ్ తిన్న తర్వాత మళ్ళీ మీరు డైనింగ్ టేబుల్లో ఇవ్వండి, దట్ ఈస్ అబ్నార్మల్. బట్ కీపింగ్ కీస్ సమ్వేర్ అండ్ ఆల్ దట్ థింగ్, దట్ వీ డోంట్. థర్డ్ కారణం ఆఫ్
మూడు కారణం ఇది మెమరీ లాస్కి ఏముంటుంది, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఈ ఫాస్ట్ జీవన శైలిలో మనం కాన్సన్ట్రేట్ చేయడం లేదు సార్. మైండ్ ఈస్ డివైడెడ్ ఇంటూ సో మెనీ థింగ్స్. ఒకసారి టీవీ చూస్తున్నారు, ఒకసారి మొబైల్ చూస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో కాజింగ్ సమ్ మెమరీ ప్రాబ్లమ్ విచ్ ఇస్ నాట్ ఎ రియల్ మెమరీ ప్రాబ్లమ్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. తర్వాత సమ్ టైమ్స్ యాంగ్జైటీ వల్ల కూడా కొంచెం మెమరీ తగ్గటం అనిపిస్తుంది. ఓహో నాకు ఏం గుర్తు. చాలా పేషెంట్స్ నా దగ్గర వస్తారు, డాక్టర్ నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ఎనీథింగ్, మతి మారిపోయింది. తర్వాత మనం సైకాలజికల్ టెస్ట్ చేస్తారు, 100% నార్మల్ ఉంటారు. సో దీనికి ప్రాబ్లం లేదు. బట్ ద ఎగ్జాంపుల్స్ విచ్ ఐ గేవ్ యూ, సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడగటం, సేమ్, దిస్ ఇస్ ద ఎర్లియస్ట్ థింగ్ వెన్ యూ నో దట్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. అండ్ చాలాసార్లు పేషెంట్స్కి తెలీదు, రిలేటివ్స్ అబ్జర్వ్ చేస్తారు. ఒక గోల్డెన్ రూల్ ఉంది సార్, ఇది రూల్ లైక్ ఆల్ రూల్స్, ఇట్స్ నాట్ 100%, ఎక్సెప్షన్స్ ఉంది. బట్ జనరలీ అ పర్సన్ హూ ఇస్ వరీడ్ అబౌట్ హిస్ మెమరీ డస్ నాట్ హ్యావ్ మెమరీ ప్రాబ్లమ్. ఏదో ఉంటుంది కదా, నాకు పిచ్చిందని అనిపించింది, నాకు పిచ్చిందని అనిపిస్తుంది అనిపిస్తే కరెక్టే. మెమరీ ప్రాబ్లం, యాక్చువల్ కరెక్ట్ మెమరీ ప్రాబ్లం ఎవరికి ఉంటే ఆయనకి తెలియదు, బికాస్ ఆయనకి మెమరీ ప్రాబ్లం ఉంది. బట్ వేరే వాళ్ళు చూస్తారు, వైఫ్ చూస్తున్నారు, పిల్లలు చూస్తారు, ఏమైంది, ఎప్పుడే డిన్నర్ తీశారు, మళ్ళీ వచ్చారు. సో రిపీటెడ్ క్వశ్చనింగ్ ఇస్ ద ఎర్లియస్ట్ థింగ్ విచ్ యూ సే. అదర్వైజ్ యూ షుడ్ నాట్ వరీ. అంటే ఇందులో సార్, అంటే ఇప్పుడు ఈ డిమెన్షియా కావచ్చు, ముఖ్యంగా ఆల్జిమర్స్ లో కాబట్టి, అంటే మనం ఇప్పటిదాకా దాన్ని స్లో డౌన్ చేయడానికి వీఆర్ గివింగ్ మెడిసిన్స్, కానీ టు ఎరాడికేట్ ఆర్ టు క్యూర్ ఆల్జిమర్స్ లేదా టు స్టాప్ రిడక్షన్ ఆఫ్ దిస్ థింగ్, దేర్ ఇస్ నో మెడిసిన్ టిల్ నౌ. సో విచ్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్, విచ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ వి మే ఎక్స్పెక్ట్ ఇన్ ది నెక్స్ట్ 10 నేను చెప్తాను. ఇప్పుడు ఒక జనరల్ మెజర్స్ ఉంది, ఆల్రెడీ నేను చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ గుడ్. పుట్ ఆఫ్ వెయిట్ టు పుట్ ఆన్ బ్రెయిన్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల బ్రెయిన్ ష్రింకేజ్ తగ్గుతుంది సార్. ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవన్. ఇది నేను చెప్పడం లేదు, సైంటిఫికలీ ప్రూవన్ దట్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, బ్రెయిన్ కూడా బ్రెయిన్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది, బ్రెయిన్ ష్రింకేజ్, దోస్ హూ డూ వర్క్అవుట్స్ అండ్ ఆల్ దట్ థింగ్. సో ఫిజికల్. సెకండ్ ఈజ్ ఫుడ్. ఫుడ్ అంటే మెడిటరేనియన్ ఫుడ్ బ్రెయిన్ కోసం చాలా బెటర్ ఉంది, ఇది కూడా ప్రూఫ్ అయింది. మెడిటరేనియన్ ఫుడ్లో ఏమవుతుంది సార్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ నట్స్, లెస్ ఆఫ్ నాన్ వెజ్. Mainly you should include fish. Fish plus fruits, nuts, vegetables, lot of water is Mediterranean food. Third is what we discussed just now. And of course, no smoking and alcohol very limited. Red wine if at all. Otherwise not that also. And fourth has been found to prevent this Alzheimer's to some extent, doing intellectually challenging but interesting things. Already నేను చెప్పాను మీకు, లాంగ్వేజ్ లెర్నింగ్ ఆర్ ఎనీ ఇంటలెక్చువల్ వర్క్. అంటే టీవీ చూడటం ఇస్ నాట్ ఇంటలెక్చువల్ యాక్టివిటీ, న్యూస్ పేపర్ చదవటం ఇస్ నాట్ ఇంటలెక్చువల్ యాక్టివిటీ, బికాస్ అక్కడ మీరు ప్యాసివ్ ఉన్నారు. ఎక్కడెక్కడ మీరు ప్యాసివ్ ఉన్నారు, దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. ప్లేయింగ్ చెస్ ఆర్ సుడోకు, చెస్, బ్రిడ్జ్, సుడోకు, వేర్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ లెర్నింగ్ ఎ లాంగ్వేజ్, or learning to play instrument, or learning some new skill. Ekkada brain challenge aithe, that is good for the mental workout, that helps. Okay. Not reading a novel or reading it, that's not. Dan tarvata social activities have been found to be very useful. Social activities means not partying and all, not drinking, partying, that's not social. Talking to friends, talking to relatives, and అందులో కూడా repeating has been found to be very useful. Suppose call people by their name. Rambabu ఎలా ఉన్నారు, మీ కొడుకు ఎలా ఉన్నారు, రాము ఎలా ఉన్నారు, కృష్ణ ఎలా ఉంది, because that constantly you are stimulating your brain. Particularly suppose మీ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో ఎవరు కలిస్తే call them by their name, because constantly you are revising their names and all that thing. So these have been proven by WHO. Use it or lose it. Use it or lose it. Third thing is that check your memory, ears also. Interestingly, వినడానికి ఒక కనెక్షన్ ఇప్పుడు రీసెంట్లీ రీసెర్చ్ ద్వారా తెలిసింది బిట్వీన్ హియరింగ్ అండ్ బ్రెయిన్. దోస్ హూ హియర్ లెస్ also receive less, register less, and it is one of the risk factor for Alzheimer. Okay. This is recent research. Last year, actually నా మదర్ కి Alzheimer ఉంది, ఆమె డెఫ్ కూడా ఉంది చాలా సంవత్సరం నుంచి. ఇప్పుడు నాకు తెలిసింది అదే కూడా ఒక కనెక్షన్ ఉండొచ్చు. Because you have to hear constantly. You will hear something, then you will register it, then you will remember it. So those 5-6 things are very important. Then of course avoiding pollution, noise pollution, air pollution, అది కూడా జనరల్ ఉంది.
But basically good physical health, good intellectual health, good physical repetition, good intellectual repetition, good social interaction. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 2 yearsలో కొత్త మెడిసిన్ కూడా డెవలప్ అయింది యుఎస్ఏలో. దే ఆర్ కాల్డ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. సో ఎర్లియస్ట్ స్టేజ్లో ఎప్పుడు మీకు ఇది డిమెన్షియా స్టార్ట్ ఉండటం స్టేజ్లో యూ కెన్ గివ్ దట్ మెడిసిన్. బట్ ఇప్పుడు ఇండియాలో రాలేదు ఆ మెడిసిన్. బట్ దేర్ ఇస్ ఎ గుడ్ హోప్ దట్ ఇట్ విల్ కమ్. బట్ ఇది కూడా జస్ట్ ఇనిషియల్ స్టేజ్లో పనిచేస్తుంది. సో ఇనిషియల్ స్టేజ్లో సపోజ్ యాక్చువల్లీ మతి మార్పు ఉండడం పేషెంట్స్కి డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు ఒక స్కాన్ చేస్తారు, దట్స్ కాల్డ్ ఎమైలాయిడ్ స్కాన్. బికాజ్ అల్జైమర్ డిజీజ్లో ఒక పదార్థంలో ఎమైలాయిడ్ ఇక్కడ అక్యుములేట్ ఉంటుంది, దానివల్ల అల్జైమర్ వస్తుంది. సో ఎమైలాయిడ్ బయట తీయడానికి ఒక పదార్థంలో ఉంది. సో అదే ఇట్స్ క్వైట్ హోప్ఫుల్. ట్రయల్స్ అయిపోయింది యుఎస్ఏలో, ఇప్పుడు అవైలబుల్ కూడా ఉంది, బట్ ఇండియాకి రాలేదు ఇప్పుడు. మేబీ ఇన్ 1 or 2 years it will come, but that is to be given in the early stage. So that there is a hope, and there is a hope new medicines will come. ఒక మెడిసిన్ అయిన తర్వాత ఫర్దర్ మెడిసిన్స్ రావడం కూడా హోప్ ఉంది. సో మేబీ బై ద టైమ్ వీ గెట్ ద డిజీజ్ వీ మే గెట్ ద మెడిసిన్. హోప్ ఉంది, ఆశ ఉంది. సో ఇంకోటి అంటే బిఫోర్ వైండింగ్ అప్ దేర్ ఆర్ 2 questions. సో వన్ ఈజ్ టెస్టిమోనియల్, అంటే ఇన్ యువర్ ఎంటైర్ 35 or 40 years ఆఫ్ లైఫ్. సో మీ అంటే ఒక డాక్టర్గా మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఇచ్చింది కావచ్చు, ఛాలెంజ్గా తీసుకొచ్చి చేసిన కేసులు కానీ, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన కేసులు కానీ ఒక 1 or 2 కేసెస్ గురించి చెప్తారా? అంటే ఏ ఫీల్డ్లో, స్ట్రోక్ ఫీల్డా, డిమెన్షియా ఫీల్డా? బెస్ట్ అంటే ఛాలెంజ్గా తీసుకొని క్యూరియేషనే కావచ్చు, సో దట్ వాళ్ళ లైఫ్ స్టైల్ మళ్ళీ నార్మల్స్కి రావడము, అట్లీస్ట్ మనకు ఇంక్రీజ్ కావడము వాళ్ళ లైఫ్ స్పాన్. సో ఛాలెంజ్గా తీసుకొని చేసిన కేసులు మిరాకిల్గా జరిగినాయి కానీ, లేదా ఇంట్రెస్టింగ్ కేసెస్. అంటే ఇప్పుడు నేను ఒక న్యూరాలజిస్ట్ అడిగితే ఏమన్నాడంటే, ఆయనకి యాక్సిడెంట్ అయింది, డాక్టర్ దగ్గరికి వచ్చిండు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, బ్యాంక్లకి వేయండు, జాబ్ తీసేసారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎక్కడో ఒక దెబ్బ తాగడం వల్ల ఆయనకు క్యాలిక్యులేషన్ పవర్ పోయిందంట. అంతే, అసలు ఆయనకు ఆ స్కిల్ ఎందుకు పోయిందో తెలియదు. ఆయన దెబ్బ తాకింది వాస్తవం, చూస్తే అన్ని నార్మల్గా ఉన్నాయి, ఒక క్యాలిక్యులేషన్ పవర్ మాత్రమే పోయిందంట. సో బట్ బ్యాంక్లో క్యాలిక్యులేషన్ పవర్ ఉంటేనే జాబ్ అంటే ఉంటుంది, లేకపోతే లేదు. సార్ నేను ఒకటి చూసాము, డాక్టర్ షుడ్ నెవర్ గివ్ అప్ హోప్. హోప్ ఎప్పుడు పెట్టాలి. చాలాసార్లు ఏమవుతుంది, పేషెంట్స్ ఆర్ డిసప్పాయింటెడ్, డాక్టర్ ఈజ్ ఆల్సో గివ్స్ అప్ టూ అర్లీ. సో నాకు ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తుంది. ఒక పేషెంట్ మెనీ ఇయర్స్ అగో, 20 years ముందు నా దగ్గర వచ్చారు అండ్ అన్కాన్షియస్ స్టేట్లో వచ్చారు. సో ఫ్యామిలీ ఆల్సో పూర్తిగా హోప్ గివ్ అప్ చేసింది. ఎందుకు అన్కాన్షియస్ అయ్యారు ఏం క్లూజ్ లేదు సార్. అప్పుడు అన్ని టెస్ట్ కూడా చేసాము, టెస్టింగ్లో కూడా ఏం క్లూ లేదు. బ్రెయిన్ డెత్ అనిపించింది అప్పుడు, దట్ హీస్ ప్రాబబ్లీ డెడ్ అట్లా. తర్వాత మన దగ్గర ఒక టెస్ట్ ఉంది సార్, దట్స్ కాల్డ్ ట్రాన్స్క్రేనియల్ డాప్లర్. ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ ద్వారా బ్లడ్ ఫ్లో ఎలా ఉంది తెలుస్తుంది. యూజువల్లీ బ్రెయిన్ డెత్ పేషెంట్స్కి బ్లడ్ ఫ్లో చాలా తగ్గుతుంది. నాకు ఈ పేషెంట్ ఆల్మోస్ట్ డెడే అనిపించింది, బట్ వీ డిడ్ దట్ టెస్ట్ అండ్ దట్ టెస్ట్ షోడ్ ఇట్ ఈస్ నార్మల్. ఓకే, బ్లడ్ ఫ్లో ఈజ్ నార్మల్, బట్ పేషెంట్ లుక్స్ డెడ్. సో నేనేం చెప్పాము, ప్లీజ్ వెయిట్ చేయండి, వీ షుడ్ నాట్ సో ఎర్లీ సెండ్ హిమ్ హోమ్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు స్పృహ లేదు, అన్కాన్షియస్ ఉన్నారు, బట్ టెస్ట్ ద్వారా స్టిల్ బ్లడ్ ఫ్లో ఇస్ దేర్. 4th day నాకు రిపోర్ట్ వచ్చింది, యూరిన్లో కొంచెం స్లీపింగ్ పిల్స్ తెలిసింది. ఆఫ్టర్ ఆ టైంలో టైం పడింది రిపోర్ట్స్ రావడానికి. సో ఆఫ్టర్ 3 days అండ్ ఆఫ్టర్ 5-6 days he became normal and now also he is coming to me. Suppose at ఆ టైంలో నేను prematurely discharge చేసి he would have died also, poor fellow, they would have cremated him also. But we waited, so never give up hope. This is my one thing. Second is, ఒకసారి నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు సార్, బ్రెయిన్ హెమరేజ్ ఉంది. హెమరేజ్ అంటే బ్లీడింగ్ ఉంది బ్రెయిన్లో. సో అన్ని టెస్టింగ్ చేసాము, బ్లీడింగ్కి ఐడియా లేదు ఎందుకు బ్లీడింగ్ వచ్చింది. ఓకే, నేను ఫ్యామిలీకి చెప్పారు, అంతకుముందు బ్లీడింగ్ వచ్చిందా, కొన్ని ఫ్యామిలీ మెంబర్స్కి బ్లీడింగ్ అయిందా? లేదు సార్, లేదు, ఫస్ట్ టైం బ్లీడింగ్ వచ్చింది. ఓకే, చూద్దాం. సో వీ విల్, పేషెంట్ కూడా మంచిగా చేశారు. ఓకే, వీ విల్ నాట్ డూ ఆపరేషన్, వీ విల్ జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ డిశ్చార్జ్ చేసిన ఒక రోజు ముందు ఆ బ్లీడింగ్ ఎక్కువ పెరిగింది. ఫస్ట్ టెన్నిస్ బాల్, గోల్ఫ్ బాల్ లాగా ఉంది, బై సెకండ్ థర్డ్ డే ఇట్ బికేమ్ లైక్ టెన్నిస్ బాల్. సో మళ్ళీ నేను అడిగాను, అరే ఎందుకు బ్లీడింగ్ అవుతుంది? తర్వాత ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చారు నా దగ్గర. దాని ముందు నేను వైఫ్కి అడిగాను, వైఫ్కి తెలియదు బ్లీడింగ్ గురించి, అంటే అంతకుముందు వచ్చిందా లేదా. ఫ్యామిలీ మెంబర్ నా దగ్గర వచ్చారు, డాక్టర్ గారు నేను మీకు చెప్తాను, బట్ ఇట్స్ సీక్రెట్,
డోంట్ టెల్ ఎనీబడి. ఆయనకి బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది, అంతకుముందు కూడా ఒకసారి వచ్చింది, అప్పుడు ఆపరేషన్ కూడా జరిగింది. నా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉంది, బట్ వైఫ్కి తెలియదు, బికాస్ మ్యారేజ్ ప్రాబ్లం ఉంది, సోషల్ ప్రాబ్లం ఉంది, ఆమెకు తెలియదు. సో ఆ క్లూ నాకు ఆయన ఇచ్చారు. ఇమీడియట్లీ నేను రెలవెంట్ ప్రత్యేకంగా టెస్టింగ్ పంపించారు. ఆ టెస్టింగ్లో ఆ బ్లీడింగ్ డిఫెక్ట్ వచ్చింది. ఇమీడియట్లీ మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అండ్ వేరే పేషెంట్ టోటలీ నార్మల్ అయ్యారు. సో దాని తర్వాత ఐ టోల్డ్ ఎవ్రీబడి, డోంట్ హైడ్ ఎనీ, షేర్ ఆల్ సీక్రెట్స్ విత్ యువర్ వైఫ్. సమ్ డే ఇట్ మే సేవ్ యువర్ లైఫ్, అదర్వైజ్ వైఫ్ డిడ్ నాట్ నో దాట్. థర్డ్, నాకు చాలా లైఫ్లో ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంది. కొన్నిసార్లు మనం వీఆర్ డాక్టర్స్, బట్ సమ్టైమ్స్ పేషెంట్స్ టీచర్స్ థింగ్స్. పేషెంట్సే నాకు ఐడియా ఇస్తారు. చాలాసార్లు అట్లా కూడా ఉంది నా లైఫ్లో, బికాస్ పేషెంట్ ఆల్సో హెస్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ఒక పేషెంట్కి ఇది నీ పెయిన్ ఉంది, నీ పెయిన్. సో డాక్టర్ గారు, నాకు నీ పెయిన్స్ చాలా ఎక్కువ ఉంది, మీరు కొన్ని నాకు మందులు రాయండి. సో నేనేం చెప్పాము, సార్ నీ పెయిన్కి ఏం ట్రీట్మెంట్ లేదు సార్, ఆపరేషనే చేసుకోవచ్చు, బట్ ట్యాబ్లెట్స్ ఏం లేదు, ఏం హెల్ప్ చేయడం లేదు. హీ సెడ్, నో డాక్టర్, గివ్ మీ సంథింగ్. ఐ సెడ్, సార్ నేను నిన్న నా మదర్కి కూడా సేమ్ చెప్పాము. నా మదర్ అడిగాము, మీరు ఎంత పెద్ద డాక్టర్ ఉన్నారు, నాకు నీ పెయిన్ ఉంది, నేను మదర్కి కూడా చెప్పాము, లేదమ్మా ఈ నీ పెయిన్కి ట్యాబ్లెట్ లేదు. ఈ విని అప్పుడు ఆ పేషెంట్ చాలా యాంగ్రీ అయ్యారు. మీ మదర్కి, మీ ఓన్ మదర్కి ఎట్లా చెప్పారని. సార్ డోంట్ టెల్ లైక్ దాట్, దిస్ వెరీ బ్యాడ్, రేపు నేను మీకు మందులు ఇస్తాము, అదే మీ మదర్కి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ డే హీ కేమ్ విత్ ఎ బిగ్ జార్ ఆఫ్ సమ్ ఆయింట్మెంట్. ఆయింట్మెంట్ ఒక బిగ్ జార్ ఉంది, మీ మదర్కి ఇవ్వండి సార్. హీఈస్ పేషెంట్, ఐఎమ్ డాక్టర్. బట్ ఇప్పుడు పేషెంట్ నాకు నెక్స్ట్ డే చెప్పారు, హీ డెంట్ లైక్ దట్ ఐ హ్యావ్ టోల్డ్ మై మదర్. నేను మదర్కి ఆయింట్మెంట్ ఇచ్చాము, అండ్ మై మదర్ వాజ్ వెరీ సాటిస్ఫైడ్. చాలా మంచిగా ట్రీట్మెంట్ ఉంది, నీ పెయిన్ పోయింది. ఎవ్రీ 3 months ఈజ్ ఆస్కింగ్ మీ ఫర్ దట్ ఆయింట్మెంట్. సో చాలా సార్లు ఇది ఇట్స్ ఎ బైలాటరల్ ట్రాన్సాక్షన్. ద రిలేషన్ బిట్వీన్ పేషెంట్ అండ్ డాక్టర్ ఈజ్ ఎ వెరీ హై స్పిరిచువల్ రిలేషన్. సో దట్ ఈస్ ఆల్సో సమ్ ఎక్స్పీరియన్స్. అక్కడ పేషెంటే నాకు హెల్ప్ చేశారు, పేషెంటే డాక్టర్ వచ్చారు. సార్ ఇంకోటి సార్, అంటే యూ హ్యావ్ మోర్ దెన్ 3 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ ఫీల్డ్ కొత్తగా వస్తున్న న్యూరాలజిస్ట్లకి సో మీరు ఎట్లా సూచనలు ఇస్తారు, ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? సో ఎటువంటి వాళ్ళకి సూట్ అవుతుంది, ఎంటర్ అయిన వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు బెస్ట్ న్యూరాలజిస్ట్గా రాణించగలుగుతారు? అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ న్యూరాలజిస్ట్ ఇప్పుడు కూడా అందరి ఫీల్డ్లో, మెడికల్ ఫీల్డ్లో న్యూరాలజీ ఇప్పుడు కూడా హ్యూమన్ టచ్ ఉంది మన ఫీల్డ్లో, బికాస్ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ టాకింగ్ అండ్ అండర్స్టాండింగ్. అన్లైక్ కార్డియాలజీ, నెఫ్రాలజీ. కార్డియాలజీ జస్ట్ టెస్ట్ చేస్తారు, గుండె ఎలా ఉంది, నార్మలా అబ్నార్మలా, కిడ్నీలో జస్ట్ క్రియేటినిన్, యూరియా ఎలా ఉంది కిడ్నీ. బట్ న్యూరాలజీ ఫీల్డ్లో మాట్లాడటం చాలా ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. న్యూరాలజీ డాక్టర్కి చాలా పేషెన్స్ అవసరం ఉంది, వినటానికి పేషెన్స్ ఉంది, అండర్స్టాండ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది పేషెంట్స్కి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అది నా సజెషన్ ఉంది. మీరు అట్లా టెంపర్మెంట్ ఉందా లేదా? సపోజ్ మీరు చాలా ర్యాష్ ఉంటారు, మీకు పేషెన్స్ లేదు, దెన్ న్యూరాలజీ విల్ నాట్ మేక్ ఎ గుడ్ న్యూరాలజిస్ట్. న్యూరాలజిస్ట్కి చాలా పేషెన్స్, ఇంట్రెస్ట్ ఇన్ హ్యూమానిటీ అవసరం ఉంది, హ్యూమానిటీలో సైకాలజీలో ఇంట్రెస్ట్ అవసరం ఉంది. బికాస్ పేషెంట్ ఈజ్ ఎ అఫ్రేడ్ పర్సన్, చాలా డౌట్స్ ఉంటుంది పేషెంట్స్కి. మీరు ఆల్వేస్ హరీబరీలో ఉంటే దెన్ యూ విల్ మేక్ ఎ గుడ్ కార్డియాలజిస్ట్ బట్ నాట్ ఎ గుడ్ న్యూరాలజిస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్, దెన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ హ్యూమానిటీ. అట్లా ఈ రెండు మీకు అయితే దెన్ దిస్ ఎ గుడ్ సబ్జెక్ట్. సో దాని తర్వాత యూ హ్యావ్ టు ఆల్వేస్ అండర్స్టాండ్ వాట్ పేషెంట్ వాంట్స్ టు సే. సపోజ్ దేర్ ఇస్ ఎ వర్డ్ కాల్డ్ చక్కర్, పేషెంట్ విల్ యూజ్ ద వర్డ్ చక్కర్, తిరగడం. చక్కర్కి హిందీలో 10 మీనింగ్స్ ఉంటుంది. చక్కర్ అంటే అన్కాన్షియస్ కింద పడే కూడా మీనింగ్ ఉండొచ్చు, చక్కర్కి తిరగటం కూడా ఉండొచ్చు, తిప్పడం కూడా ఉండొచ్చు. ఫిట్స్కి కూడా కొన్ని పేషెంట్ చక్కరే అంటారు. జనరల్ వీక్నెస్కి కూడా చక్కర్ వస్తుంది నాకు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వర్డ్స్ ఏమంటారు, వాట్ ఈస్ ద మీనింగ్, అర్థం ఏమిటి. దట్ ఈస్ వన్ థింగ్. యూ హ్యావ్ టు హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ వర్డ్స్, లిటరేచర్, లైఫ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. థర్డ్ థింగ్ ఈస్ దట్ యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ రీడ్. కాన్స్టెంట్లీ మనం మెడికల్ సైన్స్ ఇప్పుడు అప్పుడు నాలెడ్జ్ బిజినెస్ ఉంది, నేను చెప్పాను మీకు. సో బికాస్ ప్రతిరోజు కొత్త చేంజెస్ ఉంటుంది. ఇది మెడికల్ లిటరేచర్ ఇప్పుడు న్యూస్ పేపర్ లాగా ఉంది. నిన్న న్యూస్ పేపర్కి ఈరోజు వాల్యూ ఏమీ లేదు. సో ప్రతిరోజు, ప్రతి వీక్లీ కొత్త కొత్త మెడిసిన్స్ ఉంది, కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ ఉంది. వేరే డాక్టర్స్కి ఎక్స్పీరియన్స్తో మీరు నేర్చుకోవచ్చు.
ఆ ఎక్స్పీరియన్స్ మీరు మీ పేషెంట్ మీద అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఇట్స్ వెరీ ఫన్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ ప్రొఫెషన్, అండ్ ఎంజాయ్మెంట్ కమ్స్ త్రూ దీస్ థింగ్స్ ఓన్లీ. బై కాన్స్టెంట్లీ మీరు టచ్లో ఉండాలి, త్రూ జర్నల్, త్రూ పేపర్స్. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ఉంది, ఇప్పుడు ఇది ట్విట్టర్ ఉంది. ట్విట్టర్లో చాలా అంటే ట్విట్టర్లో పాలిటిక్స్ కూడా ఉంది, బట్ ట్విట్టర్లో మెడికల్ సైన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. కొత్త కొత్త అండ్ షేర్ చేయండి. ఇది కూడా ఒక అడ్వైస్ ఉంది నాకు. సపోజ్ నేను ఒక రేర్ డిజీజ్ చూస్తాను, నేను చెప్పాను మీకు బ్రెయిన్ డెత్ పేషెంట్ గురించి. జస్ట్ బిఫోర్ డిక్లేరింగ్ డెత్ ఒక టెస్ట్ నార్మల్ అయింది, నేను వెయిట్ చేశాము. అందరికీ తెలియదు, నాకే తెలుసు. సో ఐ షుడ్ రైట్ దిస్ సో దట్ అదర్స్ విల్ ఆల్సో రీడ్ ఇట్. అండ్ ఇప్పుడు షేర్ చేయడానికి సో మెనీ మెథడ్స్ ఆర్ దేర్. ట్విట్టర్లో జస్ట్ పెట్టండి అండ్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్. బీ ఇన్ టచ్ విత్ టెక్నాలజీ. మెడికల్ సైన్స్కి టెక్నాలజీకి చాలా లింక్ ఉంది సార్ ఇప్పుడు, బికాస్ ప్రపంచంలో ఒకటే కమ్యూనిటీ ఉంది. యూ కెన్ ఇట్స్ బికమ్ సో ఈజీ. అండ్ డోంట్ బీ మనీ మైండెడ్ అట్ ఆల్. మనీ విల్ ఆటోమేటిక్లీ కమ్. ఇది నా అవగాహన ఉంది. ఇది డోంట్ బీ గ్రీడీ. For the greed, don't sacrifice your knowledge. That will come. That is natural. If you are a good doctor, people will come. But enjoy your profession. Respect human beings. Love them. Okay. Advice from the young neurologists. So finally, sir, you have seen so much of life to younger generation, actually, to all. And I see before that, ఎక్కువ డబ్బు లేకుండే యంగర్కి. సో రైట్ నౌ టూ మచ్ ఆఫ్ మనీ అవైలబుల్ ఉంది, టూ మచ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళు కరెక్ట్ మార్గంలో ఉపయోగించుకున్న వాళ్ళు బిఫోర్ 30 బిలియనీర్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ జనరేషన్లో. అదే రకంగా బిఫోర్ 30 టూ మచ్ ఆఫ్ అంటే ఆపర్చునిటీస్ వల్ల కావచ్చు, సెన్సెస్ డ్రివెన్ దెమ్ ఇన్ రాంగ్ వే. బికాస్ ఇంకొకటి వన్ లైఫ్ వై సో సీరియస్ లాగా, సో స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ మిగతా హ్యాబిట్స్ పెరిగిపోతున్నాయి రాను. సో వాట్ అడ్వైజ్ యూ గివ్ టు ది యంగర్ జనరేషన్? సి వాట్ యూ హ్యావ్ సీన్ అంటే ఇట్ ప్రెసెంట్ సి ఎట్లా ఉన్నది మీ దృష్టిలో, అంటే ఏం చెప్తే బాగుంటుంది అనుకుంటారు యంగర్ జనరేషన్? అంటే నా అడ్వైస్ ఇస్ దట్ వాల్యూ లైఫ్. లైఫ్ ఇస్ ఎ మిరాకిల్. ఇది లైఫ్ మళ్ళీ మళ్ళీ రావటం లేదు. లైఫ్ ఇస్ ఎ మిరాకిల్. ఐ మీన్ ఇమాజిన్ అవుట్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ మనం ఒక యూనివర్స్ లో ఉన్నాను. దేర్ ఆర్ బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్, మల్టీవర్సెస్. అవుట్ ఆఫ్ దట్ ఒక యూనివర్స్ ఉంది. ఆ యూనివర్స్ లో మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంది. ఆ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ లో ఒక ఎర్త్ ఉంది. అండ్ ఈ లైఫ్ ఓన్లీ ఆన్ దిస్ ఎర్త్ ఉంది. ఇప్పటి వరకు నాకు ఏం ప్రూఫ్ లేదు, ఇంకా ఇక్కడ లైఫ్ ఉంది. సో ఇట్స్ ఎ మిరాకిల్. యువర్ బర్త్ ఈస్ ఎ మిరాకిల్. సో ఎంజాయ్ దిస్ అండ్ హెల్ప్ ఎవ్రీబడి ఎల్స్. ఎంజాయ్ యువర్ జర్నీ. And that's what makes it worthwhile. So thank you, sir. Thank you very much for your enlightening words. And thanks, sir. Opportunity కోసం opportunity. So viewers, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి Medplus 1 TV.